వారి నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యాన్ని ప్రేమించి దేవుని మాటలు వినడానికి ఆయన సన్నిధికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనము దేవునికి ఇచ్చే విలువను బట్టి దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు. అన్నింటినీ పక్కన పెట్టి ఆయన దగ్గరికి నువ్వు వస్తే దేవుడు కూడా నిన్ను అంతే ఘనంగా చూసుకుంటాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరిని అభినందిస్తూ, ఏ పని మీద వచ్చామో ఆ పని మీదనే ఉండాలి. ఒక పనికి వచ్చి మరొక పని చేస్తే రెండు పనులు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ ప్రభుదినాన ఆరాధించిన మనం తిరిగి మధ్యాహ్న వేళ వాక్యం కోసమే ఇలాగూ సమకూడి రావడానికి దేవుడు సాయం చేశాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ స్థలములో నిలబడి వాక్యాన్ని ప్రకటించటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ప్రేమతో ఆహ్వానించి ఈ బాధ్యతను అప్పగించిన దేవుని దాసులు పౌలయ్య గారికి నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానం కంటే ముందుగా ఒక్క వచనం అలా చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం మధ్య భాగము నుంచి చూడండి. క్రింద 20వ అధ్యాయం 4వ వచనం. తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. పరలోక రాజ్యములో కొన్ని ఆత్మలను చూచాడట. ఆ ఆత్మల్లో కొంతమంది ఎలాంటి వారు అంటే, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారు. అంటే తలలు ఖండించబడిన వారు. దేని కొరకై? వాక్యము కొరకై. తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై దేవుని వాక్యం కొరకై తలలు కట్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. అంటే తమ ప్రాణము కంటే వాక్యానికి అంత విలువ ఇచ్చినారు. కాబట్టి దేవుని మాటలకు విలువ ఉంటే నీ బ్రతుకు అది విలువైనదిగా మారుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న వేళ శ్రద్ధగా దేవుని మాటలు విందాం. రండి, మన ధ్యానం కొరకై ఆదికాండం 23వ అధ్యాయం, ఆదికాండం 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 23వ అధ్యాయము 5వ వచనం. 5, 6 కలిసి ఉన్నాయి. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజవై ఉన్నావు. మా మధ్యను మహారాజవై ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునట్లుగా చిన్న మాట ప్రార్థన. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలునైనా. మమ్మను బ్రతికించి జీవముతో నిలిపి మీ సన్నిధిని కూర్చుండబెట్టినందుకై స్తోత్రాలు. ఈ గ్రామములో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ స్థానిక సంఘాన్ని బట్టి, పరిశుద్ధులందరిని బట్టి మీకు స్తోత్రాలు. కుటుంబాల వారీగా దీవించండి.
నైనా స్థానిక సంఘ కాపరి దైవదాసుడు, ఎదుగోనైనా పౌలయ్య గారిని దీవించి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మరింతగా మీ పని కొరకై వాడుకొనండి. నైనా ఈ మధ్యాహ్న వేళ వాక్యాన్ని ప్రేమించి మీ మాటలు వినడానికి ఆశతో కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మాకు అర్థమవునట్లుగా మీరు బోధించమని, నిలబడిన నన్ను మరుగు చేయమని, విన్న వాక్యం మాకు అర్థమవునట్లుగా అర్థమైన దాన్ని ఆలోచించి అనుసరించటానికి కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామమున, మా మంచి బోధకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మీ గ్రామానికి రాగానే ఆ మందిరం ముందర బోర్డు చూసి ఒక క్షణం నేను ఆలోచన చేసినాను. ఏ కాలనీ ఇది? నిజమే, మహారాజుల కాలనీ. కాబట్టి మహారాజుల మీద మాట్లాడితే బాగుంటుందని ఆశ పుట్టింది ఎందుకో. ఎన్నడూ ఎక్కడ నేను వినలేదు ఈ కాలనీ. మరి జల్లాపురంలోనే చూశాను, వింటున్నాను. నిజంగా మీరు మహారాజులే, ఏం అనుమానం అక్కర్లేదు. రైట్. ఆదికాండం 23వ అధ్యాయం 5వ వచనములో హేతు కుమారులు అబ్రహామును చూచి ఏమన్నాడు తెలుసా? నీవు మా మధ్యను మహారాజవై ఉన్నావు. నిజానికి అబ్రహాము రాజుగాడు. నిజంగా రాజా చెప్పండి? ఆయనకు రాజ్యము లేదు, ఏమి లేదు. కానీ అన్యుల మధ్యలో అబ్రహాము బ్రతుకు ఎట్లుంది చెప్పండి? ఒక రాజులాగా బ్రతికాడు. అది ఈయన చెప్పుకోవడం కాదు, ఇతరులు గుర్తించారు. దేవుని నమ్మిన అబ్రహాము అన్యుల మధ్యలో మహారాజు బ్రతుకు బ్రతికాడు. బ్రతుకులో రాజరికం. అలాగైతే ప్రభునందు ప్రియులారా, అబ్రహాముకు ఈ రాజరికం తల్లిదండ్రుల వల్ల రాలేదు, లేదా అబ్రహాముకు ఈ రాజరికం ప్రజల వల్ల రాలేదు. అబ్రహాము బ్రతుకు ఇట్లా ఉందన్నమాట. ఈ 23వ అధ్యాయానికి ముందు 2 అధ్యాయాలు. ఏం అధ్యాయాలు అవుతాయి చెప్పండి? 23కు ముందరి అధ్యాయాలు, తర్వాత కాకుండా ముందటి అధ్యాయాలు అంటే 22, 21. అబ్రహాము ఈ భూలోకంలో చేసిన గొప్ప పని ఒకటే. అబ్రహాము దేవుని నమ్మెను, అంతే. అబ్రహాము చేసిన ఘనకార్యం, గొప్ప కార్యం ఏదైనా ఉందంటే ఏంటి చెప్పండి? దేవుణ్ణి నమ్మడం. ఇంతకంటే గొప్ప కార్యం ఏమీ లేదు. ఈ లోకంలో ఒక్కొక్కరు గొప్ప గొప్ప కార్యాలు చేసి పైకి రావాలి, బాగా బ్రతకాలని అనుకుంటున్నారు. కానీ అబ్రహాము దేవుని నమ్మి మహారాజులాగా బ్రతికాడు. అనగా అబ్రహామును దేవుడే రాజుగా చేశాడు. అబ్రహామును దేవుడే రాజుగా చేశాడు. ఎవరి వల్ల రాజు కాలేడు. 21వ అధ్యాయములో అబ్రహాము నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు, 22వ అధ్యాయములో దేవుణ్ణి నమ్ముకున్న అబ్రహాము ఎటువంటి వాడు. ఈ 2 సంగతులు మనం ఈ సాయంకాల సమయం ముందు ఆలోచన చేద్దాం. మనము అదే దేవుణ్ణి నమ్ముకున్నాం, మనము అదే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, మనము అదే దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాం. మరి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన చుట్టూ ఉండేవారు మన బ్రతుకును ఇలా ప్రశంసిస్తున్నారా?
రాజు లెక్క ఉన్నారండి మీరు, మహారాజు వలె ఉన్నారు, మహారాజు వలె ఉన్నారు. కాబట్టి దేవుడు అబ్రహాము, నమ్మిన అబ్రహామును దేవుడు రాజుగా చేశాడని విన్నాం. మరి దేవుడు ఎటువంటి వాడు, అబ్రహాం పట్ల చేసిన కార్యాలేంటి? 22వ అధ్యాయంలో అబ్రహాము దేవుని పట్ల చేసిన కార్యాలేంటి? ఇది ముఖ్యం. దేవుడు మన పట్ల ఏం చేయాలని కోరుకుంటామో మనము కూడా దేవుని పట్ల అదే చేయాలి, బాధ్యతలు నెరవేర్చాలి. బైబిల్లో బంగారు వాక్యం ఒకటి ఉంది, ఇతరులు నీకేమి చేయాలని కోరుకుంటావో నీవును ఇతరులకు అదే చెయ్యాలి. ఇతరులు అందరూ నన్ను గౌరవించాలని కోరుకుంటాం, మరి నువ్వు గౌరవించొద్దా? ఇతరులు నాకు సాయం చేయాలని కోరుకుంటావు, మరి నువ్వు సాయం చేయొద్దా? ఇది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అందరం మనము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? రాజ టీవీ ఒక రాజు బ్రతికినట్లుగా ఉందా, లేదంటే బానిస బ్రతుకులేనా? అలాగైతే 21వ అధ్యాయంలో 3 సంగతులు, 22వ అధ్యాయంలో 3 సంగతులు మన మనసును పెట్టి ఈ సాయంకాల సమయమందు ధ్యానం చేద్దాం. 21వ అధ్యాయానికి వద్దాం. అబ్రహాము పట్ల దేవుని కార్యాలు చూస్తే దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. రండి 21వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం. తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. చాలు, చెప్పిన ప్రకారం. తర్వాత కూడా చదువు. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. 2 పదాలు చూడండి, తాను చెప్పిన ప్రకారము, రెండవది తానిచ్చిన మాట చొప్పున చేసెను. ఎవరు? దేవుడు. అబ్రహాముకు చెప్పిన ప్రకారం, అబ్రహాముకు మాట ఇచ్చిన ప్రకారం చేశాను. ఇలా చేస్తే ఈ లక్షణాన్ని ఏమంటాం? ఎవరైనా చెప్పిన ప్రకారం చేస్తే, మాట ఇచ్చినది నెరవేరిస్తే అటువంటి వ్యక్తిని ఏమంటాం చెప్పండి? నమ్మకమైన వాడన్నా అంటాం. చెప్పినట్టు చేస్తే, మాట ఇచ్చిన ప్రకారము జరిగిస్తే నమ్మకమైన వాడు. సో అబ్రహాము నమ్ముకున్న దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన దేవుడు. మాట తప్పితే, మాట నెరవేర్చలేకపోతే, చెప్పిన ప్రకారము చేయలేకపోతే నమ్మదగిన వారు కారు అని గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు నమ్మదగినవాడు. ఒక వచనాన్ని గుర్తు చేసుకుందాము రండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అంటే మానవుడు దేవుడు పెద్ద వ్యత్యాసం. మాట ఇచ్చి చెయ్యకపోతే, మాట ఇచ్చి చెయ్యకపోతే దేవుడే కాడు. ఒకటే రుజువు. మానవునికి లక్షణం ఉంది. మానవుడు అవసరాన్ని బట్టి మాట ఇస్తాడు.
కానీ మాటను నిలబెట్టుకోవడములో శక్తి చాలదు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు అనుభవాన్ని ఎరుగుదు. మాట ఇస్తాం, ఇలా చేస్తాను అలా చేస్తాను అని, కానీ ఆ మాట నిలబెట్టుకోవడానికి మనకు చేత కాదు. అందుకే దేవుని గురించి మాట్లాడుతూ ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు. నీవు నేను అబద్ధమాడినట్లుగా మనము నమ్ముకున్న దేవుడు అబద్ధమాడే దేవుడు కాడు. బైబిల్లో ఆయన చెప్పిన మాటలన్నిటినీ నెరవేర్చేవాడు. ఇది నమ్మండి. నెరవేర్చకపోవడానికి నీలాంటి వాడు నాలాంటి వాడు కాదు. ఆయన చెయ్యకపోవడానికి సామర్థ్యము లేనివాడు కాడు. ఎందుకు చేయలేదు నీ జీవితంలో బాగా ఆలోచన చేయి. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన చెప్పిన తర్వాత, అందుకే కదా వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానాలు ఎవరైనా చేయొచ్చు, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటేనే నమ్మకత్వం. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు కూడా ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ రోజు అబ్రహాముకు సంతానమిస్తానని చెప్పి మాట నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కనాను దేశం ఇస్తానని వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చాడు. దావీదుకు నీ సంతానములో ఒకడు సింహాసనం మీద ఉండకబోడు అని వాగ్దానం చేసి ఆ మాట నెరవేర్చినాడు. నాటి నుంచి నేటి వరకు దేవుడు ఏ వాగ్దానము మర్చిపోలేదు, ఏ వాగ్దానము ఆయన భంగం చేయలేదు. అలాగైతే క్రొత్త నిబంధనలో దేవుడు మనకు కూడా ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఒక విషయాన్ని చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి. 32. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము పరలోకపు తండ్రికి కుమారులము కుమార్తెలమయ్యాం. కుమారునికి కుమార్తెకి ఏం కావాలో తల్లిదండ్రులందరికీ బాగా తెలుసు, పిల్లలకే తెలియవు. చాలా సందర్భాల్లో పిల్లలకే తెలియవు, కానీ తల్లిదండ్రులు వారికి కావలసినవన్నీ తెలుసు. ముందు ఇది నమ్ముదాం. దేవుడు నా తండ్రి. దేవునికి నీకేం సంబంధం? గ్రంథములో ఉంది కదా, మనము లోక సంబంధులము కాము, దేవుని సంబంధులం. ఎవరైనా గ్రామములో క్రొత్తగా ఒక వ్యక్తి వస్తే ఊరి బయటనే నిలబెట్టి అడుగుతారు, ఏ ఊరు మీది, ఎవరింటికి వస్తున్నారు, వాళ్ళు ఏమవుతారు, మీరు వాళ్ళకేమవుతారు, సంబంధం. మరి మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుడు నీకేమవుతాడు, నువ్వు దేవునికి ఏమవుతావు అంటే ఏం చెప్తావు? ఎక్కడికి పోయినారమ్మా మీరు ఇంతవరకు? మా దేవుని దగ్గరికి వెళ్ళాం. ఓహో దేవుడా, దేవుడు మీకేమవుతాడు చెప్పండి, ఏం చెప్తారు అట్లా అడిగితే? దేవునితో నీకుండే సంబంధం ఏంటి? ఏం సంబంధం ఉంది? మీరు ఆ ఇంటికి వెళ్తున్నారు, ఆ ఇంటి వారికి మీకు ఏ సంబంధం ఉందంటే చెప్తారు, మా పెదనాయన అవుతాడు, చిన్నాన్న అవుతాడు, మా అక్క బావ, ఇట్లా చెప్తారు కదా. మరి దేవుని దగ్గరికి వస్తున్న మనం, దేవునితో మనకు సంబంధాలు ఏమి ఏర్పడినాయి? నమ్ముకున్న రోజునే ఎందరు ఆయనను అంగీకరించిరో, అనగా తన నామందు విశ్వాసం ఉంచువారికి ఆయన పిల్లలవుటకు అధికారము
ఇచ్చాడు. అంటే మనము నమ్ముకున్న రోజున దేవునికి నీకేం సంబంధం ఏర్పడింది? ఆయన తండ్రి నిన్ను కుమారుడిగా కుమార్తెగా దేవుడు అంగీకరించి అధికారం ఇచ్చినాడు. మనము దేవుని పిల్లలం. ఇదొక సంబంధం. రెండవ సంబంధం ఏంటి తెలుసునా? నేను విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాను, మీరు నా సొత్తు అన్నారు. దాన్ని బట్టి దేవుడు మనల్ని కొన్న యజమాని, మనం ఆయనకు దాసులం. ఇంకొకటి సంబంధం ఏంటో తెలుసా? ఆయన మా కాపరి, మేము ఆయన గొర్రెలం. ఆయన మంద, మా కాపరి ఆయన. ఆయన మా స్నేహితుడు. ఎన్ని సంబంధాలు! సంబంధాలు ఎంత బాగుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. సంబంధాలు కుటుంబములో కూడా చూడండి, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య చక్కటి సంబంధాలు ఉంటే ఆ కుటుంబములో పెరిగే వారంతా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఒకటే కుటుంబములో నుంచి బయటికి వస్తూ ఉంటారు, ఒకరికి సంబంధాలు ఉండవు. ఒకప్పుడు సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పటికీ సంబంధాలు బాగుండేవి. ఇప్పుడు సౌకర్యాలు పెరిగినాయి, సంబంధాలు తగ్గినాయి. దేవుని పిల్లలం, దేవునితో సంబంధాలు నిలబెట్టుకుంటున్నావా, పడిపోతున్నావా? దేవునితో సంబంధం ఒకటి, నువ్వు ఆయన కుమార్తెవు, కుమారునివి. ఆ సంబంధము నీకుంటే నీకు నాకు కావలసినవన్నీ ఆయనకు తెలుసు. ఇప్పుడు కింది వచనం చదవండి, 33వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు అవన్నీ అంటే మీకు కావలసినవన్నీ, మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడును. మన ఆశ అదే. ఈ భూలోకంలో మనము జీవించటానికి, బ్రతకడానికి ఏమి కావాలనో అవన్నీ దేవుడే మనకు అనుగ్రహించాలి. అవి అనుగ్రహించాలి అంటే ఒక్క పని చేయాలి. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చాలా సందర్భాల్లో మన పని మనం చెయ్యం, కానీ దేవుని పనిని గుర్తు చేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ సంబంధము లేనప్పుడు ప్రార్థన చేయలేం. సంబంధం ఉండవాడు, తండ్రితో మంచి సంబంధం ఉందనుకోండి, కుమారుడు ఎప్పుడైనా పరిగెత్తుకొని వెళ్ళి ఏదైనా అడుగుతాడు. ఒక ఇంట్లో ఒక తండ్రి కొడుకును 5వ తరగతి చదువుతున్నాడు, అరే గ్లాస్ నీళ్ళు అందుకోరా అన్నాడు. వాడు, నేను అందుకొని తెచ్చుకోపో అన్నాడు. మా వాడు మంచోడు అని చాలా లాలించినాడు. తెస్తాడంటే నేను తేనుపో అని ఎన్నిసార్లు భంగపోయినా వాడు అట్లాగే పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోయినాడు. ఇది ఇంట్లో జరిగింది. బయటికి వెళ్తేనే ఓ పెద్ద ఐస్ క్రీమ్ బండి వచ్చింది. అందరూ 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొంటా ఉన్నారు. పోరా మీ నాయన తెచ్చుకోపో అంటే వాడు ఇప్పించుకొచ్చుకుంటున్నాడు. ఇట్లే చూస్తున్నాడు. పక్కన నువ్వు పోరే మీ నాయన అడిగి తెచ్చుకోపో అంటున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టడంలే. అందరూ వాళ్ళ నాయన అడిగి తెచ్చుకుంటున్నారు, కానీ వీడు మాత్రం ఇంట్లోకి అడుగు పెట్టడంలే. అందరికి అర్థం కాలే. పోరా మీ నాయన అడుగు పోరా ఇస్తారంటే వీడు లోపలికి అడుగు పెట్టకుండా ఉన్నాడు. కారణం ఏంటంటే సంబంధం చెడిపోయింది. ఇప్పుడే 10 నిమిషాలు అది జరిగి ఇంట్లో. ఇప్పుడు పోయి నాయనా ఐస్ క్రీమ్ వచ్చింది, ఒక 20 రూపాయలంటే ఉంటుంది కథ. గ్లాసు నీళ్ళు అందుకోమంటే అందుకోలేవు, కానీ 20 రూపాయలు నీకు ఎట్లా ఇవ్వాలరా అని 4 దెబ్బలు వేస్తాడు.
నువ్వు మాత్రం దేవుని దగ్గరికి రావడానికి బిజీ, కానీ దేవుడు మాత్రం నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నీ ఇంటి చుట్టూ కాపలా ఉండాలా? న్యాయం అంటారా? నువ్వు మాత్రం దేవుని మాట వినేది లేదు, ఆయన మాత్రం నువ్వు చెప్పినవన్నీ వినాలా? తండ్రి పిల్లల బాధ్యతలు, పరలోకపు తండ్రి తన బాధ్యత నెరవేరుస్తాడు, కుమారులు కుమార్తెలుగా మనము నెరవేర్చాలి కదా. దేవుడు చెప్పిన తర్వాత మానేసేవాడు కాదు. ఆయన అన్నాడు, క్రీస్తు యేసు ఐశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు. చెప్పి చేయకుండా ఉంటాడా? ఏమైనా మానవుడు అబద్ధం చెప్పడానికి? నీలాంటోడు నాలాంటోడా ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడానికి? అబ్రహాముకు సంతానాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు ఇంకా మర్చిపోయినాడా? లేదు కదా. తాను చెప్పిన ప్రకారం, మాట ఇచ్చిన ప్రకారం ఆయన చేసి చూపించాడు కదా. ఈ లోకంలో దేవుని కుమారులు కుమార్తెలముగా ఎన్నడూ దీని గురించి చింతించకూడదు. నా అవసరాలు ఎట్లా, నా అవసరాలు తీర్చబడతాయా లేదా, ఇది చెప్పింది దేవుడు. 100% మన అవసరాలు తీరుతాడు. అయితే మనం ఏమి చేయాలో అది చేయాలి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే. ఒక మాట చూడండి, సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, ఎప్పుడు? ఇదే కదా మనకు కావాలా. దేహానికి ఆరోగ్యం కావాలా, ఎముకలకు సత్తువ కావాలా. ఆ పై వచనం చూడండి, 7వ వచనం. భయభక్తులు కలిగి, అది ఆరోగ్యానికి చెడుతనానికి లింక్ ఉంది. చెడుతనం విడిచిపెడితే ఆరోగ్యం, చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే ఆరోగ్యం ఉండదు. భయభక్తులు అన్నదానికి ఒకటే ఒక రుజువు. ప్రతి దాంట్లో కల్తీ వచ్చినట్టుగా భయభక్తుల్లో కూడా కల్తీ వచ్చినాయి. కల్తీ లేని రంగం ఏడుంది చెప్పండి? కల్తీ అన్ని రంగాల్లో ప్రవేశించింది, ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రవేశించింది. భక్తి, నిజమైన భక్తి ఉంది, నిజము కాని భక్తి ఉంది. నిజమైన భక్తికి ఒకే ఒక రుజువు ఏంటంటే చెడుతనానికి దూరంగా జరుగుతాడు. ఇంక అదే రుజువు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చేసే పని, ఎవరైనా బైబిల్లో చూడండి, యోబు గురించి కూడా చదువుతాం కదా. యోబు భయభక్తులైన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనాన్ని కౌగలించుకుంటే నీకు భయము లేదు, భక్తి లేదని ఈజీగా అర్థమవుతుంది. ఒకటే రుజువు. చెడుతనాన్ని మానుకోలేని భక్తి ఏం భక్తి? ఇది చెడుతనమని తెలిసి అసహించుకోలేకపోతే అదేం భక్తి? అందుకే చెడుతనానికి దూరంగా జరిగితే అప్పుడు నీకు ఆరోగ్యం. నమ్ముతావా ఈ మాట? చెడుతనం భయభక్తులు ఉంటేనే చెడుతనం నుంచి దూరంగా జరుగుతాం. ఆ దూరంగా జరగడాన్ని బట్టి మన ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. చెడుతనానికి ఎంత దగ్గరైతే ఈనాడు ఎందుకు ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని రోగాలు, ఎన్నవిని వినని పేర్లు. కొన్ని రోగాలకు మందులు వస్తే కొత్త రోగాలు పుట్టుకొచ్చి జీవితాల్ని చిందరవందర చేసి, అప్పుల పాలు చేసి, ప్రశాంతంగా ఉన్న కుటుంబాలని పాడు చేస్తున్నటువంటి అనారోగ్యానికి అసలు కారణం పాపమే, చెడుతనమే. చెడుతనానికి దూరంగా ఉన్న రోజున ఆసుపత్రులు కూడా అక్కర్లేదు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక వ్యక్తి తినే తిండిలో కల్తీ కలుపుతున్నాడు అనుకోండి,
దేవుని యందు భయభక్తులైన వాడు ఆ కల్తీ ఆపేస్తే ఎవ్వడు కల్తీ ఆహారం తినరు, రోగాలు రావు. చిన్న పిల్లలు తాగే పాలల్లో కూడా వానికి వచ్చే 50 రూపాయల కోసం కల్తీ కలుపుతాడు. 50 రూపాయల కోసమే ఇంతమంది పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఈ పిల్లల ఆసుపత్రిలో పాలు చేయడానికి కారణం ఆ చెడుతనమే. మీరు ఎక్కడన్నా వెళ్ళండి, అనారోగ్యానికి మూల కారణం ఈ పాపమే. అందువల్ల దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఖచ్చితంగా నేను ఆరోగ్యం ఇస్తాను, చెడుతనానికి దూరంగా ఉండవు. తిండిపోతుతనము కూడా చెడుతనమే, అది కూడా పాపమే బైబిల్ చెప్పేది. నేటి దినాల్లో రాత్రి అయితే చాలు కదా, రోడ్డు పక్కన సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ఎంత ఆనందంగా తింటుంటారో. ఏం తినడానికి ఇల్లు లేవా, లైట్లు లేవా? ఆహా, ఆ చీకట్లో ఏం తినేది తెలియదు, వాడు ఏం పెట్టినేది తెలియదు. తాగడం తినడం, తాగడం తినడం, ఏమి ఆనందమురా అంటున్నారు. ఇన్ని రోగాలకు మూల కారణం అదే. తిండిపోతుతనం కూడా చెడుతనమే అండి. శక్తి కోసం, బలం కోసం, బ్రతకడం కోసం తినాలి, కానీ తినడం కోసం బతికితే అది ఎవరు ఖండించలేదు, కానీ దేవుని వాక్యం ఖండించింది. త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారని బైబిల్ చెప్తుంది. మనం తిండిబోతులు బలవంతులు అవుతారని మనం చెప్తున్నారు. బాగా తింటే బలం వస్తుంది రాని, బలం రాదు, వండే బలం పోతుంది. కాబట్టి దేవుడు వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు. ప్రాబ్లం ఏమైనా ఉందంటే మనలోనే ఉంది. ఎందుకు నాకు అనారోగ్యాలు ఇట్లా వేధిస్తున్నాయి, ఎందుకు నన్ను ఇట్లా, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అన్నీ నార్మలే అంటారు, ఇంటికి వస్తే నిద్ర పట్టరు. ఎందుకో గుండె గుబులు గుబులు అంటుంది సార్ అని. ఎందుకంటుందమ్మా, ఎందుకంటుంది? ఎదురింటోళ్ళు ఏమో తెచ్చుకున్నారు, అది చూసినప్పటి నుంచి కడుపులో మంట పెరిగింది, ఈ అల్సర్. ఇంకా దీనికి మంది వేయాలా? మామూలు మిషన్లలో కనిపి అంత నార్మలే. కానీ దేవుని వాక్య ప్రకారం ఎదుటివాడిని చూచి మత్సరపడకము అనే వాక్యాన్ని నెరవేరిస్తే ఇంకేం సంబంధమే ఉండదు. కాబట్టి కొన్ని రోగాలు ఉన్నాయి. పౌలు అన్నాడు కొరింథీ సంఘాన్ని, అయినను మీరు ఉప్పొంగుచున్నారే. పొంగు వ్యాధి అనమాట ఇది, ఉప్పొంగడం. ఇదొక వ్యాధి, పొంగడం. అట్ట నేనంటే ఇట్ట అట్ట అట్ట అని ఈ పొంగు వ్యాధి ఒకటి. అన్నాడు కదా, నేను మంచివాడనైనందువల్ల నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను, లాస్ట్ 1 గంట పని చేసినవానికి కూడా ఒకటి ఇస్తాను. నీ సొమ్ము నీకేమన్నా అన్యాయం చేశానా సోదరుడా? నీకు చెప్పింది ఇవ్వకపోతే అడుగు, అయ్యా మాకు ఇంత ఇస్తామన్నారు, ఇంత ఇచ్చినారు, వానికి ఎందుకు ఇచ్చినావు అనే అధికారం నీకు లేదు. వానికి ఎందుకు ఇస్తానో అది నా సొమ్ము, నా ఇష్టం. నేను అతనికి ఇచ్చినందువల్ల నీకు కడుపు మంటగా ఉంటే ఎవరేం చేస్తారు? నీకేమన్నా అన్యాయం చేసింటే చెప్పు. మనకి ఇదే బాధ, మనకున్నది పట్టించుకోం, కానీ ఎదుటోళ్ళని చూసి బాధపడుతూ ఉంటాం. అందువల్ల ఇంకొక కింద మాట సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయంలోనే చూడండి, ఇంకొక మాట 10వ వచనం చదువుదాం. 10వ వచనం. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, ఈ మాటలు చదువుతాం, మరి మాకెందుకు బట్ల లేదే? ధాన్యము కొట్లలో సమృద్ధిగా. కొంతమంది జీవితాలు అట్లా ఉంటాయి, సమృద్ధి అయిన జీవితాలు. సమృద్ధి అయిన జీవితం అంటే కోట్లు ఉండడం అని కాదు సుమా. నా అవసరాలన్నీ తీరినాయనుకోండి, నేను సమృద్ధిగా ఉన్నట్టే లెక్క. నేను ఎప్పుడు చేయి జాపకుండా నా అవసరాలన్నీ తీరుతున్నాయనుకోండి, నాకు సమృద్ధి ఉన్నట్టే లెక్క. సమృద్ధి అంటే కోట్ల రూపాయలు నిలబెట్టుకోవడం కాదు, సమృద్ధి. కానీ మన జీవితాలు ఎప్పుడు చూసినా లేవు 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 లేవు. ఒరే వచ్చినారు, ఇంత టీ అన్న చేద్దాం,
టీ చేయి అంటే ఇంట్లో నుంచి పాలు లేవు అని ఆమె. ఒరే అట పోయి బండి వేసుకుపోయి పాల ప్యాకెట్ తేపోరా, బండిలో పెట్రోల్ లేదు. అరే ఆ సెల్ అన్నందుకు వానికి ఫోన్, సెల్లులో బ్యాలెన్స్ లేదు, సెల్లులో బ్యాలెన్స్ ఉండదు, బండిలో పెట్రోల్ ఉండదు, ఇంట్లో పాల ప్యాకెట్ ఉండదు, ఎక్కడ చూసినా కొరతలే. ఎందుకబ్బా ఇట్లా? మనం కూడా అదే దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని వాక్యం ఇట్లుంది కదా, ఎందుకు నా కుటుంబంలో ఇట్లా అనిపిస్తుంది? యాడ చేయబెట్టినా లేదు 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 లేదు. ఒకసారి పై వచనం చదవండి. ఎప్పుడు అది వస్తుంది? పై వచనం 9వ వచనం. ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమునిచ్చి ఆ పని చేస్తే ఇది గ్యారెంటీ. ఆస్తిలో భాగం ఇచ్చి, ఆస్తిలో భాగం ఎవరికి ఇస్తారు? కొడుకులకు ఇస్తారు, వీలైతే కూతుర్లకు ఇస్తారు. దేవునికి ఇచ్చినట్టు ఎవరన్నా విన్నారా? నా ఆస్తిలో దేవునికి భాగం ఇస్తున్నాను అని ఎన్నడూ వినలేదు. కానీ ఆదిమ సంఘములో ఆ రోజు ప్రభు పని కొరకై తమ చెర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. వారు తమకు ఆస్తుల కంటే ప్రభు ముఖ్యమని భావించినారు. ఎంత గొప్ప కార్యాలు జరిగినాయంటే ఆదిమ సంఘములో. కారణం, వారు ఇచ్చుటలో వెనకదీయలేదు. గుర్తుపెట్టుకోండి, ఇచ్చేవానికి ఏమని ఉంటుంది మనసులో? దేవునికి ఇచ్చేటప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? ఒక వ్యక్తి రాష్ట్రపతి దగ్గరికి పోయినాడు. వస్తూ వస్తూ చూసినాడు ఆమెను, 200 రూపాయలు చేతిలో పెట్టినాడు, బయటకు వచ్చినాడు. ఇప్పుడు ఇచ్చినోడు ఏమనుకుంటున్నాడంటే, నేనెంత భాగ్యవంతుణ్ణి, ఆమెకు దేశ ప్రథమ పౌరాలు, అందరికన్నా జీతం ఎక్కువ, రాష్ట్రపతి భవనంలో 340 గదులు పైన ఉన్నాయి, పని వాళ్ళే వేల సంఖ్యలో ఉన్నారు, ఆమెకు ఏమీ కొదవలేదు, కానీ నేను ఇచ్చిన 200 రూపాయలు తీసుకుందంటే నా భాగ్యం అనుకుంటారు, కానీ గతిలేక తీసుకుందంటారా? రాష్ట్రపతికి ఇవ్వడం అది మన భాగ్యంగా భావిస్తారు. మరి దేవునికి ఇవ్వడం అన్నది అది మన భాగ్యమని గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ పని చేయలేము, ఇది అనుభవించలేము. ఎప్పుడు వాగ్దానాన్ని అనుభవించగలం? పల్లెల్లో ఇప్పుడంటే కరెంటు మోటార్లు వచ్చినాయి. చాలా ఏళ్ళ కిందట ప్రతి బావి తవ్వితే బావి దగ్గర ఏ మోటార్ ఉండేవి చెప్పండి? పెద్ద ఉండేవి ఆయిల్ మోటార్లు, ఈవెన్ కరెంటు మోటార్లు. నేను గుర్తుండేది ఏంటంటే, ముందు ఒక మాట చెప్పాడు, చిన్న బిందె తీసుకుపోయి బావిలోకి దిగి, మెట్లుంటాయి, బావిలోకి తీసుకుపోయి చిన్న బిందె తెచ్చి పైపులో పోయమనేవాళ్ళు. బయట ఉంటుంది కదా ఇట్లా, ఆ పైపులో. ఎందుకు అంటే, ఒక్క బిందె కష్టపడి పైపులో పోయి బావిలో నీళ్ళన్నీ బయటికి తోడే బాధ్యత తీసుకుంటుంది. వాడు అన్నాడు, ఇంకా తోడేదేదో అన్నీ తోడొచ్చు కదా, ఒక్క బిందె పోస్తేనే బలి చెప్తారబ్బా, శాత అయితే మొత్తం ఇగ్గాల. మళ్ళీ నేను దిగి ఇంత కష్టపడి జారి పడితే బిందెవుడు మోసుకరా, అట్టగాదరా, ఒక్క బిందె తిప్పల బర్రా, ఒక్క బిందె మెట్లంబడి పోయి ఎత్తుకొని వచ్చి ఆ పైపులో పోయి. ఎందుకు తెలుసునా? ఆ బావిలో ఉండే నీళ్లకు ఈ పైపుకు మధ్య ఏముంది? గాలింది. ఆ గాలి ఉంటే నీళ్లు లోపలోంచి పైకి రావు. ఆ గాలి పోయేటట్టుగా ఒక్క బిందె నువ్వు పోసినావు అనుకో, బావిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్నీ బయటకు వచ్చేంత వరకు ఇది ఆగదు. ఆ ఒక్క బిందె కష్టపడి పైపులో పోస్తారు, 10 ఎకరాల పొలాన్ని దడుపుకుంటాడు. అది జ్ఞానవంతుడు. మనం ఏం చేస్తాం తెలుసునా? ఆ ఒక్క బిందె పోస్తే ఆడ బాధ అవుతుందని ఆ బిందె పోసేది లేదు, ఆ నీళ్లు బయటకు వచ్చి మళ్ళీ బావి నిండా నీళ్ళు ఉంటాయి, యాడివో బావి నిండా నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్లు బయటికి రావాలి అంటే ఆ పని మనం చేయాలి. దేవునికి ఇస్తాము అంటే తిరిగి దేవుడు మన చేతిలోనే పెడతాడు. ఆ రోజు ఆకలిగా ఉన్నప్పుడు
5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవునికి ఇచ్చినారు అన్నాడు. యేసయ్య తీసుకొని ఏం చేసినాడు? మళ్ళా తీసుకుపోయినాడా? స్తోత్రము చెల్లించి ఆశీర్వదించి దాన్ని విరిచి మళ్ళీ శిష్యుల చేతికి ఇచ్చినాడు. దేవుడు ఆశీర్వదించి మళ్ళా నీకు ఇవ్వడం కోసమే దేవుని చేతిలో పెట్టాల. ఇది నమ్మండి. దేవుడు ఆయనకేం తక్కువ అండి. ఈ భూలోకంలో ఏ కొదవలేని వాడు ఎవడన్నా ఉండారా? ఈడ మనం ఎవరన్నా ఉన్నామా? సన్మానం చేస్తాం నాకే కొదవలేదనేవాళ్ళు. అన్నీ కొదవలే. కొదవలేని వాడు దేవుడు ఒక్కడే. నీతో నాతో అవసరం లేనివాడు ఆయన ఒక్కడే. ఆయనకు అవసరం ఉండి అడగడం లేదు సుమా. గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క పని చేయగలిగితే, ఇప్పుడు మనం మందిరం కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింటాం. ఈ మందిరం కట్టి తిరిగి మళ్ళీ ఎవరికి ఇచ్చినాడు దేవుడు? మనకేనా కాదా? ఎవరు కూర్చుంటున్నారు మందిరంలో? ఈ డబ్బులతో ఫ్యాన్లు కొనుక్కున్నాం. ఫ్యాన్లు మళ్ళీ ఎవరికి ఇచ్చినారు? నీకేనా? గాలి దేవునికే. దేవునికి అవసరమా ఫ్యాను? నేను దేవునికి ఇచ్చిన ఫ్యాన్ అంటాం. దేవునికి కాదమ్మా. దేవునికి ఏ ఫ్యాన్ అక్కర్లేదు. ఆ 3 రెక్కల మీద ఇంతలావు పేర్లు రాసింటారు మళ్ళా. సతీమణి గారి ధర్మము అని. నీ ధర్మమే సరా? ఎవరికి వేస్తాడవు ధర్మం? ఇవి దేవునికి ఇచ్చిండొచ్చుగాక, తిరిగి దేవుడు మన కోసమే ఇస్తాడు. అందువల్ల బైబిల్లో వ్రాయబడిన వాగ్దానాలన్నీ సొంతం చేసుకోవచ్చు నువ్వు చేయాల్సిన పని చేస్తే. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని దేవుని చిత్తం, ఆర్థికంగా బాగుండాలని దేవుని చిత్తం, మంచి పేరు బ్రతకాలని దేవుని చిత్తం. అయితే చేయాల్సిన పని మనం చేయాలి. అది చెయ్యకుండా ఇది రావాలనడం అది అసంబద్ధం. కాబట్టి అబ్రహాము నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు అంటే నమ్మదగిన దేవుడు, చెప్పినది చేసే దేవుడు, మాట ఇచ్చిన వాడు నెరవేర్చే దేవుడు. రెండవది చూద్దాం రండి. ఆదికాండం మళ్ళీ 21వ అధ్యాయము. ఆయన ఎటువంటి దేవుడు అంటే 2వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు 2వ వచనం 21:2 చదవండి. ఆదికాండం 21:2. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో ఏ కాలములో కుమారుని కనెను? దానికంటే ముసల్తనమా యవ్వనమా అది తర్వాత సంగతి. ఏ కాలమున కనెను? అది నిర్ణయ కాలములో. ఎవరి నిర్ణయ కాలం? దేవుడు నిర్ణయించిన కాలములో జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అబ్రాముకు 100 ఏళ్ళు వచ్చినాయా 110 వచ్చినాయా ఇది నీకు సంబంధించిన విషయం కాదు. దేవుడు నిర్ణయించి పెట్టాడు అబ్రాముకు ఈ వయసులో సంతానం ఇవ్వాలి అని. నువ్వు నేను తొందర అనుకోవడం, ఆలస్యం అనుకోవడం ఇది మన భాషలో చెల్లుతుంది. కానీ దేవుని గడియారం తొందరగా పోదు, ఆలస్యంగా నడవదు. మన గడియారాలకు 2% అవుతుంది. అవసరం అందనుకుంటే అర్ధగంట ముందు పెట్టింటారు రాత్రి. తొందర పోవాలంటే ముళ్ళు ఇట్ట తిప్పి. మనకు పనికి రాదంటే గంట వెనక పెట్టింటాడు. అయ్యో టైం చూసుకోలేదన్నా ఇంకా 6 అనుకుంటుండా అంటాడు. మన గడియారాలు మోసపు గడియారాలు. వెనక్కి తిరుగుతాయి, ముందుకు తిరుగుతాయి. ఎవడన్నా మనకు డబ్బులు ఇవ్వాలంటే 6 గంటలకే లేస్తాం. మనం ఎవరికన్నా ఇవ్వాలంటే 10 వరకు లేయలే అని చెప్తుంటారు. ఈ గడియారాలు నమ్మదగినవి కావు. అందుకే చూడండి, ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు మనం ఎవరికన్నా అప్పియాల్సినప్పుడు ఫోన్ చేస్తానా సిగ్నల్ సరిగ్గా రావడంలే మళ్ళా చేయి. ఎందుకంటే వాడు ఏమన్నా ఎప్పుడు ఇస్తావు అంటుంటాడు. అది చెప్పనీకి జాతకాక నేను బయట ఉండా సిగ్నల్ సరిగ్గా రావడంలే నీ మాటలు కట్ అవుతుండయి అని చెప్తాడు. అదే మనకి ఎవడన్నా ఇవ్వాల్సి వస్తే మిద్దె మీదకి ఎక్కి ఉండు, కొంచెం ఉండు పైకి ఎక్కుతా అంటే మన నిర్ణయాలు ఇట్లే ఉంటాయి.
దేవుడు ప్రతిదానికో సమయం పెట్టింటాడమ్మా. దేవుడు క్రమము కలిగిన దేవుడు. అబ్రాహాము నమ్ముకున్న దేవుడు మనం నమ్ముకున్నాం. మన దేవుడు క్రమము తప్పే దేవుడు కాదు. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చేసేవాడు కాదు. మనం ఎప్పుడు లేస్తాం చెప్పండి? రోజు ఎప్పుడైనా లేస్తాం సార్. ఓసారి 4కు లేస్తాం, ఓసారి 3కు లేస్తాం, ఓసారి 6కు, ఓసారి 9కి. క్రమము లేదు. కొంతమంది సెలవైన, పని దినమైన, పని ఉన్నా లేకపోయినా ఒకే టయానికి లేస్తారు. అది క్రమం. క్రమం అంటే అర్థం ఏంటి? పెళ్ళిందంటే మాత్రం 3కే లేచి స్టేషన్ పోతారు. అది మాత్రం. వేరే దానికి మాత్రం అంత అనుకోలేదన్నా అంటారు. ఇది ఒట్టిది, అబద్ధం. క్రమమైన దేవుడు. నువ్వు తొందర పెడితే తొందర చేసేవాడు కాదు, నేను తొందర పెడితే తొందర చేసేవాడు కాదు. ప్రతిదానికి సమయం పెట్టాడు. నేను చెప్తూ ఉంటాను, పిల్లలు పుట్టినప్పుడు మెడ నిలబెట్టలేరు కదా. ఎట్లెత్తుకోవాలో పుడితేనే పిల్లల్ని ఖచ్చితంగా మెడ కింద చేయబెట్టాలి. నేను అడుగుతాను, ఎన్ని నెలలైతే పిల్లోడు అట్లా మెడ నిలబెడతాడు? ఎన్నేళ్ళు కావాలా? మెడ నిలబెట్టాలంటే ఇట్లా ఎత్తుకున్నా ఇట్లా చక్కగా నిలబెట్టాలా. ఎన్నాళ్ళు పడుతుందమ్మా? 5 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల నుంచి 3 నెలల నుంచి నిలబెడతారు. ఒక ప్రశ్న ఏంటంటే, మెడ నిలబెట్టడానికి మనం ఏమి చేయవలెను? పిల్లోడు మెడ నిలబెట్టాలంటే ఏం చేయాలి? జవాబు దొరకలేదా? 5 మార్కుల క్వశ్చన్. దానికి జవాబు ఏంటంటే, ఏమీ చేయకుండా ఊరుకుండవలెను. జవాబు ఏంటి చెప్పండి? 3 నెలల పాటు గమ్మునుంటే అది నిలబడుతుంది. ఏం చేయకూడదు. ఏం చేస్తావు అనుకుంటాండవు? మీరేమన్నా చేసినారా? మరి ఏమట్లా? మెడ నిలబెట్టాలంటే ఏం చేయాల్సిన పనిలే. దేవుడు నిర్ణయించి పెట్టినాడు. ఈ వయసు వచ్చేసరికి ఆటోమేటిక్గా ఏమవుతుంది? నిలబడుతుంది. నువ్వు నెలకే నిలబెట్టాలరా, అందరి మాదిరి కాదు రే అని ఎదురు దెబ్బలు తెచ్చి మెడగట్టి నిలబెట్టరా అన్నామనుకోండి, మెడలు ఇరుగుతాయి తప్ప నిలబడవు. దానికి ఒక టైం ఉందే. టైం వస్తే తప్ప నిలబెట్టాడు కదా. అట్లాగే పిల్లవాడు బోర్లు ఎప్పుడు పడతాడు? ఏమ్మా, 3 నెలలకే పడతాడా? సరే, కొంచెం అటు ఇటు 5-6 నెలల్లో బోర్లు పడతాడు. బోర్లు పడాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఒకసారి తిప్పేయాలన్నా, ఇట్లా చపాతి తిప్పినట్టు. పడరా, ఎన్నాళ్ళు పడవరో పనికి వాళ్ళడా పడు అన్నామనుకో అని పొట్ట పగులుతుంది. అట్ట వేయకూడదు. ఏం చెయ్యము. వానంతటా వాడేసి ఇట పెట్టి డబ్బు కింద తిరిగింటాడు. ఒరేవరేడు బోర్ల పడరా అంటాడు. అంటే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అనుకో టైం నిర్ణయించినాడు. ఈడెప్పుడు బోర్ల పడాలంటే ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పడతాడు. పాకడం, పిల్లలు బర్ర పాకుతారు. పొట్ట అంతా కిందికి ఆనిచ్చి లాక్కుంటా దాని టైం వచ్చినప్పుడు అటగాకుండా కాళ్ళు పట్టుకొని జర ఇగ్గితే పాకడు సుమా. ఇట్లా తొందరపడితే ఎట్లా? నడచడం 1 సంవత్సరం వచ్చిందనుకోండి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా పిల్లలు ఏం చేస్తారు? నడుస్తారు. లేదమ్మా మేము వాకర్ తెచ్చింటిమి, వాకర్ తెచ్చినందుకు నడుస్తున్నారంటే బిచ్చగాళ్ళ పిల్లలకి ఆ వాకర్లు ఉండవు. ఉంటాయా? వాళ్ళు మన పిల్లల కంటే వాళ్ళే గుణగుణం నడుస్తుంటారు. మరి వాళ్ళకే వాకర్ ఉంది. ఇది వాకర్తో గీకర్తో వచ్చేది కాదు. వాకర్ తెస్తే ఇంకో నెల లేట్ అవుతుంది. వాడు సోమరిపోతాడు నడచలేక. నిజం. వాకర్ తెచ్చినామంటే ఇంకా లేటే తప్ప అది కాదు. అంటే దేవుడు ప్రతిదానికో సమయం పెట్టాడు. ఇప్పుడు మామిడి పండు మాగాలంటే ఏం చేయాలా? ఏం చేయకూడదు, చూసుకుంటుండే ఒకరోజు మాగుతుంది. అదే అంతేనా కదా? ఏం చేస్తావు? అట్టెందుకు సార్? ఇప్పుడు మామిడి పండ్లు రేటు ఉందనుకో, ముందే దించుతారు. ఏం చేస్తారు? మందు పెట్టి బలవంతంగా మాగేస్తుండారు. ఆ పండ్లు అంటుండేంట, మమ్మల్ని మాగేస్తారా? మమ్మల్ని తినేది మీరే కదా, మిమ్మల్ని మాగేయమా? తినండి. ఒకప్పుడు పండ్లు తింటే ఆరోగ్యం, ఇప్పుడు ఆ మాట అన్నీక లేదు. పండ్లు తిని అనారోగ్యం వచ్చిందన్నా అంటున్నారు. ఏ అరటి పండ్లైనా మాగేంతవరకు మాగనిస్తుండారా? తీసుకురావడం, నీళ్ళల్లో మందు నీళ్ళల్లో ముంచడం. మీరు చూడండి, ఓపెన్గానే లారీలు స్టాక్ వస్తుంది, నింపడం, మండలో పెట్టడం. తెల్లారేసరికి
ఒకవేళ రేటు ఉందంటే తొందరగా మాగేస్తారు, రేటు లేదనుకోండి నిదానంగా వచ్చేటట్టు. అంత చేతిలోనే. ఒక్క పండన్నా సహజ సిద్ధంగా తింటున్నామంటే లేదు, బలవంతంగా మాగిస్తున్నాం. అంటే నిర్ణయ కాలాన్ని కోసం ఆగడంలే. గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను తొందరపడవచ్చు కానీ దేవుడు తొందరపడేవాడు కాడు. అమ్మా నీకేం కావాలనో కొంచెం ఓపిక పట్టు. దేవుడు నీకంటూ ఒక సమయాన్ని నిర్ణయించినాడు. అయ్యా నీకంటూ ఒక టైం ఉంది, ఆ టైం వరకు ఎదురు చూసుకుంటూ ఉండవు. తొందరపడి నిర్ణయాలు తీసుకునేవాడు దారి తప్పిపోతాడు. చాలా సందర్భాల్లో దేవుడు నిర్ణయించిన కాలం వరకు ఆగడం లేదండి. ప్రతిదానికి సమయం ఉంది. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ వచనం చదవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యుద్ధము చేయును. ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర ప్రజలు నిలబడిపోయినారు. ముందు ఎర్ర సముద్రం, వెనక శత్రువులు వస్తున్నారు. అప్పుడు మోషే ప్రజలతో చెప్పినాడు, దేవుడు మీ పక్షాన ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు, మీరు చేయకూడదు. మరి మీరేం చేయాలా? ఏముంది అక్కడ? మీరేం చేయాలా? మనకు అదొక్కటే చేత కాదు. ఏం చేత కాదు? అన్ని చేత అయితే ఊరుకొండనికి చేత కాదు. చూడండి, ఎర్ర సముద్రం దగ్గర ఏం చేస్తావు? ఒరే దేవుడైనా యాడికి చేస్తాడు పారా, మనం కొంచెం ఈత కొట్టుకుంటే అంత దూరం అన్న పోతే దేవుడు ఇంత సాయం చేస్తాడు అని దిగుతావా? ఎర్ర సముద్రంలో మనం కొంచెం సాయం చేద్దాం పారా, మనం కొంచెం అంత దూరం పోతే దేవుడు అంత దూరం వస్తే కొంచెం సెట్ అవుతుందంటే ఇది మానవ ఆలోచన. దేవుడు చెప్పినాడు, మీరు ఏం చేయాలంటే ఏం చేయకుండా ఊరికే నిలుచుండి చూడండి ఏం జరుగుతుంది రాత్రి. మన ఊరక నిలువుండం, యాదో ఒకటి చేస్తాం, అంత గందరగోళం చేసి పడేస్తాం. రూతుతో నయోమేనింది, ఊరకొండుము ఆ మనిషి ఈరోజు యాదొకటి చేస్తాడు, నువ్వు ఊక గమ్మునండు, ఏం చేయాలనో చూస్తాడు. మనం కూడా గుర్తుపెట్టుకోండి, మన దేవుడు క్రమము కలిగిన దేవుడు. వాటి సమయాల్లో వాటికి అనుగుణంగా చేసే దేవుడు. ఇప్పుడు చూడండి, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? టైం వచ్చినప్పుడు ఉదయిస్తాడు. నీకు పని పడిందని 4 గంటలకు లేచి కోడిని లేపి అరుసు అని కోడి పుంజును కొక్కరకో అంటే సూర్యుడు ఉదయిస్తాడా? అటటోళ్ళు కూడా ఉన్నారు. కోడి కూస్తే ఉదయించదు సుమా, కోడి కాదు దేవుడు. సమయం వరకు ఎదురు చూడాలంతే, తెల్లవారినప్పుడే మనం బయటికి రావాలి. అట్లా కాకుండా మనమే బలవంతంగా చేయడానికి వీలు కాదు సుమా. అందుకే దేవుణ్ణి బాగా అర్థం చేసుకోండి. నమ్మిన మనం, దేవుడు ఒక మాట సెలవిస్తే అది పొల్లుబోదు, ఖచ్చితంగా చేసి తీరుతాడు. మరి ఇంకా జరగలేదే నా జీవితంలో అంటే నిర్ణయ కాలం ఉంది. దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంది, అంతవరకు ఎదురు చూడమ్మా, తొందరపడొద్దు. షారాకు కూడా నిర్ణయ కాలములోనే గర్భవతి అయింది. అంతవరకు నిర్ణయించిన కాలం కొరకు ఎదురు చూడాల. సౌలు తొందరపడి సమూయేలు రాలేదని బలులర్పించి అవివేక పని చేశాడు. ఏం సౌలు ఇట్లా చేసినావంటే, ఏం చేస్తావు నువ్వు, ఆలస్యమైంది అనుకొని ప్రజలు చెదిరిపోవుట చూసి సాహసించి బలులు అర్పిస్తున్నన్నాడు. అవివేక పని వల్ల సౌలు సింహాసనం పోయింది, అధికారం పోయింది, రాజ్యం పోయింది, ఆఖరికి ప్రాణమే పోయింది. ఊరుకు ఉండాల్సిన వాడు బలులు అర్పించాడు. కొన్ని సందర్భాల్లో ఇట్లాగే ఉంటాయి. మనం వివాహ విషయాల్లో కానీ, మన పనుల విషయాల్లో కానీ దేవుడు జవాబు ఇచ్చేంతవరకు ఉండలేవా? నీకు తొందర అయిందనే ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు. ఆయన ఏ సమయము నీకు సిద్ధం చేసి పెట్టాడో ఆ సమయంలోనే మనకు దేవుడు ఇస్తాడు.
కాబట్టి అబ్రహాము దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే, ఒకటి ఆయన నమ్మదగిన దేవుడు, రెండవది ఆయన క్రమము కలిగిన దేవుడు, మూడవది చూడండి మళ్ళీ రెండవ వచనం మీద చదువుదాం. రెండవ వచనం 21వ అధ్యాయము 2వ వచనం. 21:2 ఆదికాండం. ఇప్పుడు చూడండి, నిర్ణయకాలం వచ్చేసరికి ఈయన ఏమైనాడు? దేవుడు నిర్ణయించిన కాలం వచ్చేసరికి అబ్రాహాము ముసలోడైనాడు. మరి ముసలితనమందు సంతానం అసాధ్యం. కానీ దేవుడు అది సాధ్యం చేశాడు. అంటే అబ్రాహాము నమ్ముకున్న దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు. ఇది నమ్మండి. ఇది అసాధ్యము అన్నది మనకు సంబంధించిన మాట. ఇప్పుడు ఉదయించే సూర్యుడిని ఆపడం అసాధ్యం అంటాం, కానీ దేవునికి సాధ్యమే. యెహోషువ సూర్యుడిని కూడా ఒక రోజంతా అస్తమించకుండా ఉండినట్లు ప్రార్థన చేస్తే సూర్యుడు అట్లాగే నిలబడ్డాడట. ఇది సాధ్యమైందా లేదా? సాధ్యమైంది. ఒక మాట, సముద్రములో నీళ్లను తొలగించడం ఎవరికైనా సాధ్యమా? అసాధ్యం. కానీ ఒక్క రాత్రిలో దేవుడు దాన్ని సాధ్యం చేశాడు. వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి నిలబడిపోయినారు. నిలబడిపోతే మోషే మోకాల్లోని మొరపెడతా ఉన్నాడు. దేవుడు వచ్చి, మోషే లేయ్, ఇది ప్రార్థన చేసే టైము కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు సాగిపోమ్మని. పోయే సమయంలో ప్రార్థన చేస్తారా? ఇది ప్రార్థన చేసే టైము కాదు, సాగిపోవాలా. నిలబడినారు. ఇక్కడ ఎందుకు నిలబడినారు? ఎందుకు ఆగిపోయినారు? మోషే అనుకొని ఉంటాడు, ప్రభువా నువ్వు చెప్తుండావు కాబట్టి నేను వింటుండా. ఇదే మాట ప్రజలు పోయి చెబితే సాగిపోండి అంటే నన్ను సాగొడతారు. ఎందుకు ఆగినాం తెల్లా? మోషే కన్ను కనపల్లే? ఇంతవరకు సాగి ఇచ్చినాము కదా, ఈడెందుకు ఆగినాం? ఎందుకు ఆగినాం? కనపల్లే నీకు? సముద్రం వచ్చింది కాబట్టి ఆగినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి సాగిపో అంటే ఎట్టుంటుంది తెలుసునా? ఎన్ని భయాలు మోషేకు. ప్రభువా నువ్వైతే నాకు చెప్తున్నావు, కానీ ఇదే మాట నేను ప్రజలు పోయి చెప్తే ఫట కొడతారు. అది మాత్రం గ్యారెంటీ. సాగిపో. నిజమే, ఇది ప్రార్థన చేసే సమయం కాదు. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఒక సమయంలో ఒకటి చేయనివే ఒకటి చేస్తుంటాం. ఇప్పుడు ఈ సమయంలో ఏం చేయాలా? వాక్యం వినాలా. వాక్యం వినడం కోసమే వచ్చినాం. కొంతమంది వాక్యం వినరు, సీరియస్గా బైబిల్ చదువుకుంటుంటారు. బైబిల్ చదివేదానికి ఎంత దూరం ఎందుకు రావాలా? ఇంటికాడ చదువుకోవచ్చు కదా. పాటలు పాడేటప్పుడు ఏం చేయాలా? పాటలు పాడాలా, లేదంటే శ్రద్ధగా వినాలా. పాటలు పాడేటప్పుడు ఒక ఆయన వాక్యం రాసుకుంటుంటాడు, అది తప్పే. అన్నం తినేటప్పుడు అన్నమే తినాలా. ఆడ అన్నం తింటే ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళు కాసుకుంటారు, నువ్వు తింటే పోతావని. ఇట ప్రార్థన చేస్తున్నాను లేపలేక, అట్ట ఇంటికి పోలేక నీ ప్రార్థన వేసారా? ఒక ఆమె చెప్పింది, సార్ మా ఆయనకు నువ్వన్నా చెప్పిపో, నాకు చెప్పలేకుండా చెప్తే ఏమన్నా అవుతుంది ఏమనిపిస్తుంది. ఏమ్మా అంటే, మేము ఫస్ట్ అప్స్టైర్లో ఉన్నాం సార్, ఫస్ట్ ఫ్లోర్లో. ఈయన వచ్చిన తంట ఏంటంటే కరెక్ట్ కొలాయి కింద నీళ్ళు వచ్చినప్పుడే ప్రార్థన పోతాడు లోపలికి, రూములో వాకిలు వేసుకుంటాడు. నేను ప్రార్థన చేస్తూనే డిస్టర్బ్ చేస్తే దేవుడు నన్ను ఇబ్బంది పెడతాడు. నేను అట్లా భయపడతాను. కింది నుంచి నీళ్ళు ఎత్తుకోలేక వస్తున్నాను. కరెక్ట్గా కొలాయికి నీళ్ళు వచ్చాను లోపలికి పోయింటాడంట. మరి నిజంగా ప్రార్థన చేసుకోవడానికి పోతున్నాడా, లేకపోతే నీళ్ళు మొయ్యలేకపోతున్నాడా? నాకొక్కటే, ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు, కానీ నీళ్ళు రాకముందన్నా చేసుకోమను, వచ్చినాక పైకి ఎత్తుకపోయినాకన్నా చేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు, ఎంతసేపు చేసుకుందా. కరెక్ట్గా నీళ్ళు వచ్చినప్పుడు చేస్తున్నాడంటే ప్రార్థన ఇందుకోసం వాడకూడదు.
పనులు తప్పించుకోవడం కోసం ప్రార్థన చేస్తానడం ఇట్టు ఉండకూడదు. మోషే, ఇది ప్రార్థన చేసే సమయం కాదు నాయనా, సాగిపోవాల్సిన సమయం అంటే అందరూ అని అంటారు, ఎక్కడ సాగిపోతామప్పా ఎర్ర సముద్రం పెట్టుకొని అంటే, అప్పుడు దేవుడు మీరు చూడని మార్గం ఒకటి రెడీగా ఉంది. మీరు ఎన్నడూ చూడని రోడ్డును చూస్తారు. ఇప్పుడు ఏడుంది రోడ్డు? ఈడ నీళ్ళ కింద వేసి పెట్టిన ఒకటి, సముద్రపు నీళ్ళ కింద రోడ్డు వేసి పెట్టినా చూస్తారా అని ఒక్క రాత్రిలో బలమైన గాలి పంపిస్తే సముద్రాన్ని తొలగించి అనే పదం చూస్తాం. మనుషులకు సాధ్యమా? దేవునికి సాధ్యం. దేవుడు సముద్రాన్నైనా తొలగించగలడు, కొండనైనా తొలగించగలడు. ఎప్పుడు అట్లా అనుకోవద్దండి, ఇది దేవునికి సాధ్యం కాదేమో అనుకోవద్దండి. ఖచ్చితంగా దేవునికి సాధ్యమే. ఆయన ఎర్ర సముద్రాన్ని తొలగించినవాడు. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంచబడిన లాజరును కూడా సాధ్యమా కాదా? సాధ్యమే. లాజరును బ్రతికిద్దామని సమాధి రాయి తొలగించమంటే అడ్డపడింది ఎవరు? బయటోళ్ళు కాదు. వద్దులే ప్రభు అన్నది ఎవరు? సొంతం అక్కల్లే, మరియా మార్త. రామ్మా పోదాంరా అంటే వాళ్ళు అన్నారు, ప్రభువా లాజరు బ్రతికున్నప్పుడు వచ్చి వండి ఉంటే ఏమన్నా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చి ఏమి లాభం లేనాయనా అన్నట్టు. అంటే ఏమర్థం? ఇంకా చచ్చిపోయా పెడితేమి 4 రోజులే, ఇంకా ఏడిసేసి సాలించుకున్నాం, ఇప్పుడే తింటున్నాం, ఏదో మర్చిపోయినాం, అయిన కాటికి అయ్యింది, మళ్ళా నువ్వు ఇప్పుడు తెరిస్తే మళ్ళీ ఏడ్చడం మొదలు పెట్టాలా? ఏదోలే ప్రభు అడ్జస్ట్ అయినాం, ఇంకా పోయినాడు, మేము ఎట్లా ఇప్పుడే అన్నం తిని వస్తున్నాము అని ఇప్పుడు నువ్వేం చేయగలవు అని. కానీ యేసయ్య అన్నాడు, ఆ రాయి తొలగించండి అన్నాడు. తొలగించండి అంటే అడ్డం అన్నది సొంత అక్కలే, కానీ చివరికి తొలగించారు. జీవితంలో ఎన్నడూ చూడండి జరిగింది. ఆ ప్రేత వస్త్రాలు చుట్టబడినవాడై లాజరు బతికి బయటికి వస్తే అప్పుడు ఆయన శక్తి ఏంటో అర్థమైంది. దేవుని శక్తిని ఎప్పుడన్నా నువ్వు అనుభవించావా? అసాధ్యము అనుకున్నది నువ్వు కళ్ళారా చూసినావా? నువ్వు అనుభవించినావా? అనుభవిస్తే దేవుని యొక్క రుచి నీకు అర్థమవుతుంది. నువ్వు నమ్ముకున్న యేసయ్య రుచి అనుభవంలోకి రావాలా, కేవలం మాటలు కాదు, అనుభవించి చూడాల. అబ్రహాము నమ్ముకున్న దేవుడు 3 లక్షణాలు చూచాం. ఒకటి, ఎటువంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. 2, క్రమమైన దేవుడు, తగిన కాలములో చేసేవాడు. 3వది, అసాధ్యాలను సుసాధ్యం దేవుడు ఇటువంటి వాడు. మరి అబ్రహాము ఎటువంటి వాడు? రండి 22వ అధ్యాయంలో ఒక 3 సంగతులు అలా గుర్తు చేద్దాం. 22వ అధ్యాయంలో దేవుని పట్ల అబ్రహాము ఏం చేశాడు? 22వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. 22వ అధ్యాయము 4వ వచనం. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, చాలు, దూరము నుండి ఏం చూసినాడు? ఆ చోటు చూచి. ఆ చోటు 3వ వచనం అక్కడే పైన. దేవుడు తనతో చెప్పిన చోటికి, ఏ చోటు చూసినాడు? దేవుడు చెప్పిన చోటు. దీన్ని ఏమంటామంటే అబ్రహాము దృష్టి, అబ్రహాము యొక్క చూపు ఎట్లుంది చెప్పండి? దేవుడు చెప్పిన వాటి మీదనే ఉంది. ఏ చోటున ఇస్సాకును బలర్పించమన్నాడో ఆ చోటు యాడా అని ఎతుకుతా ఉన్నాడు. ఇదేనా దేవుడు చెప్పింది అని చూస్తూ ఉన్నాడు. ఆ చోటు చూచి అన్నాడు. మన చూపు
దేవుడు చూడమన్నది చూస్తున్నామా, చూడకూడనివి చూస్తూ ఉన్నామా? దేవుడు చూడమన్నవి. లోతు భార్య ఏం చూసింది? అగ్ని గంధకముల చేత కాలిపోతున్న సొదొమ గొమొర్రాలను చూచి ఉపస్తంభమైంది. దేవుడు అన్నాడు, వెనక తట్టు చూడకుండా వెళ్ళండి అన్నాడు. చూడవద్దు అన్నది చూచింది, ఉప్పు స్తంభం. నిజానికి లోతు కుటుంబం కొద్ది రోజులు అబ్రాముతోనే కలిసి ఉన్నారు కదా. అబ్రామేమో దేవుని స్నేహితుడు, ఆ లక్షణాలు ఈమెకి ఏమీ వంటబట్టలే. అబ్రామేమో ప్రార్థనాపరుడు, కానీ లోతు భార్య అయినప్పటికీ ఆ లక్షణాలు ఈమెకు రాలే. మనము ఎవరింట్లో ఉన్నామని కాదు, గమనించండి, మన దృష్టి దేవుడు చూడమన్నవి చూస్తూ ఉన్నామా? దేవుడు ఏం చూడమన్నాడు బైబిల్లో, క్రొత్త నిబంధనలో? ఆకాశ పక్షులను చూడండి. మనం చూస్తామా? దానిలను చూడం, లెక్కలే మనకవి. పాట కూడా రాశారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు మరి కోయవు. ఏం చూడాలా? చూసి ఏం నేర్చుకోవాలి? ఆకాశ పక్షులను చూసి, ఆకాశ పక్షులు విత్తవు కోయవు. ఆకాశ పక్షుల గూళ్ళల్లో బీరువాలు ఉన్నాయి ఏమన్నా? ఏముంటాయి ఆకాశ పక్షి గూళ్ళు? ఏముంటుంది? ఏముండదు, పడుకోవడానికి తప్ప. మన గుళ్ళల్లో పడుకోవడానికి స్థలము లేకుండా అన్నీ పెట్టుకుంటారు. ఇండ్లని కట్టించుకుంటాం కానీ ఇంట్లో పడుకోనికే స్థలం ఉండదు. మంచాలు, బీరువాలు, వెనక 10 సంచుల బియ్యం, ఇక్కడ జొన్నలు, బా ఏం పెట్టినావన్నా స్టాకు, బాబా ఏం వద్దులే. అన్నీ పెట్టుకొని కూడా ప్రతిరోజు రాత్రి ఒక పీరియడు, చింతించే పీరియడ్ పెట్టుకుంటారు. ఏం పీరియడు? పిల్లలందరూ పండుకున్నాక భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఏం చేస్తావంటే, ఆమె ఏడిస్తే ఏం ఏడుస్తావులే అబ్బా ఈయనంటే, మళ్ళీ ఆమె కొంచెంసేపు ఏడ్చడం, ఈయన కొంచెంసేపు ఏడ్చడం, వాచ్కి వెళ్ళి చూడడం, 11 అయింది ఇంకా పడుకుందాంపా అని మొహం కడుక్కొని పడుకునేది, లేచేది. ప్రతిరోజు ఒక పీరియడ్ ఉంటుంది రాత్రి. బీరువాలు పెట్టుకొని, ఉద్యోగాలు పెట్టుకొని, 10 సంచుల బియ్యం పెట్టుకొని. ఈ గూట్లో ఉండే పక్షులు మాత్రం బీరువాలు లేవు, సంచులు లేవు, ఏమి లేవు, చల్లగా వస్తాయి, పడుకొని నిద్రపోతూ ఉంటాయి. ఒకరోజు ఈ పక్షులు అనుకున్నాయి, వీళ్ళు ఇంట్లో ఏడ్చడాన్ని చూసి, వీళ్ళు మనకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు మాటికి పడుకోకుండా ప్రశాంతంగా. ఒకటి ఏమైనా మొత్తుకొని ఏడుచుకుంటుంటారు, తుమ్ముకుంటా దగ్గుకుంటా. పడుకోవాలన్నా వద్దా మేము? మేము అట్లా ఏమన్నా చేస్తున్నామా? మాకేమన్నా ఉన్నాయా? మేము ఎంత బాగా నిద్రపోతున్నాం, వీళ్ళు ఎందుకు నిద్రపోరు అంటే, అప్పుడు ఒక పక్షి అనిందట, మనకంటే పరలోకపు తండ్రి పోషిస్తాడని నమ్మకం ఉందబ్బా, వాళ్ళకు ఉన్నాడో లేదో, ఉంటే ఎందుకు ఇట్లా ఏడుస్తారు? మనకంటే పరలోకపు తండ్రి ఉన్నాడు కాబట్టి దిగుల్లే, వాళ్ళకు ఉన్నాడో లేదో, దిక్కులేని పిల్లలేమో అందుకే ఏడుచుకుంటున్నారు. అందుకే నాయన దానిలోకి వెళ్ళి చూసినా నేర్చుకోరా. ఆకాశ పక్షులు చూడండి, ఏమి లేకపోయినా తెల్లారితే అవి చూడండి, ఏడన్న కుప్ప ధాన్యం ఉందనుకోండి, ఎంతవరకు తింటాయి? కుప్ప మీద వాలి కడుపు నిండేంతవరకే. నిండితేనే ఏం చేస్తాయి? ఇంత చేతిలో పట్టుకొచ్చుకుంటాయా? ఎప్పుడైనా చూసినారా పక్షి? మళ్ళీ పొద్దునకి ఎత్తుతారు కదా, మార్కెట్కి పోతాయి కదా, మళ్ళీ రేపు పొద్దున వస్తే ఉంటాయో ఉండవో, కొన్ని గుట్లు తెచ్చుకుందాం అనుకుంటాయా? దేవుని మాటను తూచా తప్పకుండా పాటించేవి అవి. మా అనుదిన ఆహారం మాకు నేడు, నిజంగా తెలియకుండానే బయటకు వస్తాయి చూడండి అవి. పక్షులు ఎక్కడున్నాయి తినడానికి తెలియకుండానే గూట్లో నుంచి గలగలగల బయటకు వస్తాయి. ఏడిపోతుండాడు తిన్నీకని. ఏడుండాయట పెట్టింటాడు మా దేవుడు ఏడవసాట, మీకెందుకు పోతున్నాం? అవి చూడండి ఎంత నమ్మకంగా, కరెక్ట్గా ఎంత తినాలనో అంతే తింటాయి, గుట్లోకి వస్తాయి. మనం ఎవడన్నా భోజనంలో పెట్టినాడు అనుకోండి, తిన్నే కాడి తిని మళ్ళీ కవర్లో పెట్టన్నా, కొంచెం నీ కవర్ వేసారా? ఎంతమంది తెచ్చుకుంటాను చెప్పండి, ఇంకా కడుపు నిండా తింటే చాలు కదా. మళ్ళీ కవర్లో పెళ్ళిళ్ళకి పోయిన లడ్లు వేస్తుంటారు చూడండి,
ఒక కవర్ ఈడ పెట్టుకుంటారు టేబుల్ కింద, ఆ లడ్డు ఈడ పడడం, ఈ కవర్లు. అన్నో పిల్లోడు నిద్రపోతున్నారు రా, ఈ పిల్లోనికి వేస్తారా? ఎన్ని లడ్లు వేయాలో వాడు? మళ్ళీ ఆ లడ్డు ఈడ పడితేనే కవర్లేకి. మన పిల్లోని మనకి ఇప్పించుకోవడం తప్ప ఏమన్నా? మనం ఈడ తినాలా, బస్సులో పోయేటప్పుడు తినాలా, ఇంటికాడ పోయినాక తినాలా. అందుకే మన ఆకారం ఇట్లయినాయి. ఓ చోట సన్నగా, ఓ చోట లావుగా, ఇద్దరు పట్టుకొని నడిపించుకోపోతా ఉంటాడు ఒకరిని. లేదంటే ఫుల్ల లెక్క అంటే లేచిపోయేటట్టన్నా ఉంటాడు. పక్షులు అట్లా ఉండవు చూడండి. సన్న కాకి కానీ, దుబ్బ కాకి కానీ ఎడన్నా చూసినామా? చూడం కరెక్ట్ ఫిట్నెస్ ఉంటాయి. పక్షులు ఎట్లుంటాయి తెలిసిన? కరెక్ట్ ఫిట్నెస్ ఉంటాయి. ఎందుకంటే దేవుని మాట నమ్మినేవి అవి ఒక్కటే. మనమా? ఉంటే సన్న పుల్ల లెక్కన్నా ఉండేది, లేదంటేనక వాకిలి బటనంతన్నా తయారుగా. ఇంకా నొప్పులు రావు. ఎందుకు రావు చెప్పండి? ఆకాశ పక్షులు చూడండి, అవి ఎంత ఆహారం ఉన్నా కడుపు నిండితే చాలు, తృప్తి. తెల్లారుతాయా? అప్పుడు చూసుకుందాం పారని. అంటే రేపటి గురించి అవి చింతించవు. కానీ మనం చేసే పని ఇదే. ఎందుకు మనకు సంతోషం లేదంటే, ఈరోజు పొద్దున్న టిఫిన్ చేస్తూ ఉంటాడు, మమ్మీ రేపేం చేస్తావు? రేపు చేసే చెప్పాలా నాకు, కింద పడి దొరుకుతుంటాడు. ఇదేం కర్మరా? పూరీలు చేసి పెడితే తినకుండా రేపేం చేస్తావో తెలుసుకోవటం ఏడుస్తూ ఉంటే ఏం బతుకులేవి? ఆకాశ పక్షులు చూడమన్నాడు, ఇంకేం చూడమన్నాడు? కాకులను చూడండి అన్నాడు. కాకులను చూడం, గడ్డిని చూడండి అన్నాడు. ఈరోజు ఉండి రేపు పొయ్యిలో పడే అగ్ని అంతా దేవుడు అలంకరిస్తే వస్త్రాల కోసం ఎందుకు అట్లా అల్లాడతారు? బట్టలు ఇయ్యడా దేవుడు మీకు? అవి చూడం. మనం ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూసేది ఏంటి? హెలికాప్టర్ పోయేటప్పుడు, విమానం పోయేటప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తుంటారు. దేవుడు అవి చూడమన్నాడా? చూసేది ఒక్కసారన్నా ప్రభువా విమానం ఎక్కేటట్టు చూన్నాయినా, ఎందుకు ఎక్కాలా? ఏం అవసరం ఉంది? చూడమన్నవి చూడం, కానీ చూడకూడని చూసేది. నేను విమానం ఎక్కలే, ఇంతవరకు హెలికాప్టర్ ఎక్కలే, నీ బతుకు ఒక్కసారన్నా ఎక్కిస్తావా? ఇంట్లోకి పోయినప్పటి నుంచి నన్ను ఒక్కసారన్న విమానం ఎక్కించి సస్తావా? అవు ఎందుకు ఎక్కాలా అని నిన్ను దేవుడు విమానాలు చూడమనిలే, హెలికాప్టర్లు చూడమనిలే, ఆకాశ పక్షులు చూడమంటే అవి లెక్కలే. చీమలను చూసి బుద్ధి తెచ్చుకో అన్నాడు. ఆ చీమను చూసే టైం కూడా లేదు మనకు. చీమలను చూస్తే సగం జ్ఞానం ఆ నుంచి వస్తుంది. ఎప్పుడన్నా చీమ పగటిపూట పడుకొని నిద్రపోయి చూసినారా? ఏడన్నా? నిద్రపోయే చీమను పట్టుకోండి, 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తా. నిద్రపోయే చీమను మళ్ళీ చంపి పండబెట్టాకండి 10,000 కోసం. చీమ పోతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, మోసుకొని వస్తూనే ఉంటుంది. మనం మాత్రం అడ్డంగా అరగంట, నిలువుగా 3 గంటలు వండుకుంటారు ఇంట్లో. ఇప్పుడే అన్నట్టు వండుకునే అని 10కి వండుకుంటే 1 గంటకు లేస్తాడు. మళ్ళీ అన్నం తిని నిలువుగా వండుకుంటాడు, రాత్రి అవుతుంది. ఇట్లా సోమరిపోతులు ఏమీ బతుకుతారు? అందువల్ల అబ్రహాము యొక్క దృష్టి దేవుడు ఏ చోటు చెప్పాడో ఆ చోటు మీదనే ఉంది. దేవుడు చూడమన్న వాటిని చూచాడు. చూడకూడనివి చూస్తే మన జీవితాలకు నెమ్మది ఉండదు. గుర్తుపెట్టుకోండి. భక్తిహీనుల క్షేమాన్ని చూడొద్దండి. వాళ్ళతో మనకేం పని? నరకాన్ని పోయేటోళ్ళు వాళ్ళు ఎంత క్షేమంగా ఉంటే నీకేమి నాకేమి? వాళ్ళని చూసేది, ఏడిసేది. 10 అంతస్తులు ఇంటికాడ నిలబడేది, ఇట్లా ఇండ్లు నేను ఎప్పుడు కట్టాలబ్బా అనేది. ఏం ఉండేది నీకు ఇల్లు లేదా? ఐశ్వర్యం అంటే దీనిలలో చూడొద్దండి, మన మనస్సులోనే ఉందండి. ఒక గొప్ప ధనవంతుడు తన కొడుకుకు పేదరికం చూపించాలని ఊరికి పట్టుకొచ్చినాడు పల్లెటూరికి. నేను కాబట్టి నీకు అన్నీ సమకూర్చినా, స్విమ్మింగ్ పూల్ కట్టినా, 3 అంతస్తులు పెట్టినా, లైట్లు పెట్టినా, అది పెట్టినా, కాబట్టి పేదవాళ్ళు ఎట్లుంటారో చూపిస్తారని పల్లెటూరు తీసుకొచ్చినాడు. ఒక రోజంతా తిప్పినాడు, రాత్రి అంతా ఎండాకాలం తిప్పి ఇంటికి వచ్చినాక నీకేమర్థమైంది రా అని. డాడీ నాకు అర్థమైంది, మనం ఎంత పేదవాళ్ళమో అర్థమైంది డాడీ అని. మరి తిక్కనాయలో మనం పేదవాళ్ళం ఏంటి రా? మనం పేదవాళ్ళం ఏంటి? మన ఇంటికి కాపలా కాసే కుక్క 1,50,000 పెట్టి కొన్నరా యూజ్లెస్ ఫెలో. మనం ఎంత ధనవంతులు తెలిసినా మన ఇంటికి కాపలా కాసే కుక్క 1,50,000.
వాడు అన్నాడు, పో డాడీ, వీధి వీధికి 10 కుక్కలు పడుకున్నాయడా వాళ్ళ ఊర్లో. మనం ఒక కుక్కకే మనం ఇంత ఫీల్ అయితే వాళ్ళు ఎంత ఫీల్ కావాలా? ఎవడన్నా కొత్తోడు వస్తే పీకి పెడతాయి రమ్మను. మరి 10 కుక్కలు, ఆడ 2, ఈడ 2, ఆడ 2, ఈడ 2. బా, ఏం ధనవంతులు డాడీ, మనకేడుందే ఆ లక్కు. ఒరే నీకు ఇట్లా అర్థమైందే? అట్టగాదరా, స్విమ్మింగ్ పూల్ కట్టినారా 5 లక్షలు పెట్టి. డాడీ, మన స్విమ్మింగ్ పూల్లో నేను ఒక్కనే దిగితేనే సరిపోతుంది ఇంత. కానీ వాళ్ళ కాలువలో ఒకటేసారి 50 మంది దుక్కుతున్నారు పోయి. ఆ స్విమ్మింగ్ పూల్ ఎంత గొప్పది డాడీ, ఆ స్విమ్మింగ్ పూల్ ఎంత గొప్పది. ఒరే పనికిమాలోడా, ఏసీ పెట్టించిన కదరా. ఏసీ అంటే డాడీ, ఎండాకాలం వాళ్ళు బజార్లలో మంచాలు వేసుకొని పండుకుంటారు. ఆ ఏసీ ముందు ఈ ఏసీ ఏం పనికి వస్తుంది డాడీ? ఆ ఏసీ ముందు ఈ ఏసీ పనికి వస్తుందే? ఒరే లైట్లు చూడరా ఎన్ని వేసినట్టే. నీ లైట్లు వేసారా? ఆ పైకి పట్టుకొని పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలన్నీ దేవుడు లైట్లు వేసి పెట్టినాడు. ఏమి ధనవంతులు డాడీ వాళ్ళకు. మనకి గతి లేదు డాడీ, మనకు అట్ట బతికే లేదు డాడీ. 4 రూములు అన్నీ అగ్గిపెట్టే లెక్క కట్టుకున్నావు. ఈడ మంచం వేస్తే ఇట్ట తిరగనీకలే, ఈడ బీరువా పెడితే ఇట్ట తిరగనీకలే. వాళ్ళ ఇంటి ముందర సాపేస్తే 50 మంది వండుకోవచ్చు. ఒక సాపలిస్తే చాలు 50 మంది పండుకోవచ్చు. ఇంకా ఏమి ధనవంతులం చెప్పి ఏం బాధ అయిందో చెప్పండి నాకు. ఈ మధ్య పేపర్లు చదివిన, బెంగళూరులో ఒక వ్యక్తి, ఒక చిన్న పాప చచ్చిపోయింది రోగం వచ్చి. ఏం రోగం వచ్చి అంటే డి విటమిన్ సోకక అంట. డి విటమిన్ అంటే వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఉండి అంతా కట్టేసి సూర్యరశ్మి తగలలేదంట, ఎండ తగలలేదంట. ఎండ తగలినందుకు పుట్టిన తర్వాత ఆ పాపకు ఒక్కరోజు తగలినందుకు ఆ రోగం వచ్చి చచ్చిపోయింది. మనకు ఆ బాధ లేదు కదా. అన్నీ ఇవే. ఎంత ఫ్రీ. నువ్వు అనుకుంటున్నావు మేము పేదవాళ్ళమని. బైబిల్ చెప్తుంది, బీదలైన మీరు ధన్యులు. ఎస్, నమ్మండి. అంతో ఇంతో రొట్టెలు తింటున్నారు కాబట్టి ఇంత ఆరోగ్యం ఉంది. నువ్వు వాళ్ళ మధ్య పూరీలు తిన్నావు ఒక రోజు, పూరి లెక్కనే అవుతావు. డబ్బులు లేనందుకు ఏదో రొట్టెలు తింటున్నాం, అది మన క్షేమం కోసమే. నమ్మండి. దేవుడు చూడమన్నవి చూడండి. అబ్రహాము చూపు దేని మీద ఉంది? ఏ చోటునైతే చెప్పాడో ఆ చోటునే చూశాడు. రెండవది చూడండి, 22వ అధ్యాయము మళ్ళీ 9వ వచనం చదువుదాం. 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి, చాలు. ఎక్కడికి వచ్చినాడు అబ్రాహాము? దేవుడు చెప్పిన చోటికి వచ్చాడు. అంటే అబ్రహాము నడక తెలుస్తుంది. అబ్రహాము నడక ఎక్కడికింది? దేవుడు చెప్పిన చోటికి నడిచాడు. దేవుడు చెప్పిన చోటికి. బాగా వినండి, మన జీవితాల్లో దేవుడు వెళ్ళమన్న చోటికి వెళితే దీవెనలు పొందుకుంటాం. యాకోబుతో అన్నాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళు అన్నాడు. బేతేలు అంటే దేవుని మందిరం. దేవుని మందిరం ఇది సంఘము లేదా మందిరమే. ఇది మన ఇల్లు, నిజమైన ఇల్లు. గుర్తుపెట్టుకోండి. నిజానికి మనం మందిరంలో ఉండడానికి ఇష్టపడతామా, ఇంటికి పోవడానికి ఇష్టపడతామా? బాగా చెప్పండి, నిజంగా చెప్పండి. మందిరానికి వచ్చేటప్పుడు గలగల వస్తారా, పోయేటప్పుడు గలగల పోతారా? పోయేటప్పుడు చూడాలా, కిల 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 వందనాలు కూడా చెప్పకుండా బడబడా ఇంకా ఉరుకు ఏముందో ఇంట్లో. వచ్చేటప్పుడు అర్ధగంటకు ఒకసారి, పాటకు 2, రెండో పాటకు 3, నాలుగో పాటకు 5. అమ్మా రండి తొందరగా అంటే, పోయేదానికి పోకూడదా? వస్తాపా, పాటలు అయిపోయే లోపల కలుసుకుంటా. చిన్నపిల్లలకి కూడా చూడండి, బడి ఉందంటే సంతోషమా, లేదంటే సంతోషమా? ఎప్పుడన్నా చెప్పాలా ప్రేయర్కి వచ్చినాక, రే ఈరోజు పలాని కారణాన్ని బట్టి బడి లేదంటే కేకలు. ఇంకా సంచి తగిలించుకొని నడుచుకుంటా పోరు, ఉరుకులాడుతూ పోయి ఇట్ట ఊపి మూలకు బిడి అని కొడతాడు. ఎవరైతే బల్లేదు రోజా
బల్లేదు, సెలవు ఈరోజు బల్లేదు. ఇంకొక మాట అయినా 2 చేతులు ఎత్తి సంచాటి ఇసిరి కొట్టి. కానీ పిల్లలకు సంతోషం, కానీ పెద్దోళ్ళకు మాత్రం బాధ అవుతుంటుంది. ఇట్లా రోజు సెలవిస్తే అనాయలకు చదువు వచ్చినట్టే ఉంటుంది. అంటే పెద్దల ఆలోచన వేరు, చిన్నపిల్లల ఆలోచన ఏంటంటే బడి లేకుండా ఉండడమే మంచిది. సరే రోజు అట్లే చెప్పుదాం, రోజు రండి ఈరోజు బల్లేదురా, రోజు రండి ఈరోజు బల్లేదురా. ఎవరు నష్టపోయేది? నీకే కదా. కానీ చిన్నపిల్లలకి అంత జ్ఞానం ఉండదు. పెద్దవాళ్ళ ఆలోచన ఇట్లా బడికి సెలవులు ఇస్తే వీళ్ళకేం చదువు వస్తుంది? అట్లాగే చిన్నపిల్లల మాదిరిగా సంఘంలో కూడా ఉంటారు. ఈరోజు కూడిక లేదు అంటే, మంచి మాట చెప్పినావు సార్, నేను యాటికి పోదాం అనుకుంటుంటే బాగా చెప్పినారు సార్. కూడిక లేదంటే ఒకరన్నా బాధపడే వాళ్ళు ఉన్నారా? ఎట్లా తీసేస్తారు సార్ కూడిక? చెప్పినాక జరపాల్సిందే. అట్లా తీసేయనికి లేదు, నేను కాసుకొని ఉండా వాక్యం కోసం అనేవాళ్ళు ఉన్నారా? ఎవరు అన్నారు? ప్రభునందు ప్రియులారా, మధ్యాహ్నం వాక్యం చెబుదాం అనుకున్నాం, కానీ వాక్యము తీసేస్తున్నామంటే దేవునికి స్తోత్రం, మీకు వందనాలన్నా అని చెప్పి చక్కగా పోతారు. మీ మాట ప్రకారం ఇడిచిపెట్టండి. ఇంకా ప్రతిరోజు కూడికలు ఎత్తేయండి, మన భక్తి జీవితం కూడా గుండుసున్న అవుతుంది. అందువల్ల పిల్లలకు ఆ కోరిక ఉండొచ్చునేమో, కానీ సారోళ్ళు మాత్రం బడి పెడుతూనే ఉంటారు. తంత నాయలే కూడా లేచిపోయినారంటే చిన్నపిల్లల మనస్తత్వం వేరు, పెద్ద పిల్లలు ఆత్మీయంగా పెద్దవాళ్ళకు తెలుసు. చిన్నపిల్లలు ఇప్పుడు డిగ్రీ చదివే పిల్లల దగ్గర పోయి పిల్లలు మీ ఇష్టమైతే క్లాస్లో ఉండరని నచ్చితే, లేకపోతే వెళ్ళిపోండి అంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అదే 1వ తరగతిలో పోయి పిల్లలు మీకు ఇష్టమైతే ఉండండి, పోతే పోండి అంటే అందరు లేచిపోతారు, ఎవడు ఉండడు. వాళ్ళకంత జ్ఞానం ఎక్కడిది 1వ తరగతి పిల్లలకి? అవు చదువుకుంటే మేము బాగుపడతాం, పైకి వస్తామని. ఈడ కూడా చాలా మంది అమ్మా దేవుని వాక్యం వింటామంటే, యా వాక్యమే లేదు సార్, ఇంటికాడ చాలా పని ఉంది, ఇడిచిపెడితే పోదామంటారు. వాళ్ళ మనసు అట్లుంటుంది. కానీ బాధ్యులైన వారి మనసు ఎట్లా ఉండాలంటే, ఎట్లో కట్ట బడి జరపాలా, ఎట్లో కట్ట చదువు చెప్పాలా, ఎట్లో కట్ట కూర్చోబెట్టాలా, ఎట్లో కట్ట వాక్యం వినిపించాలా. అదే ఆరాటం, అంతే, ఏమి లేదు. ఏమంతా ఏం బాధ చెప్పండి? ఆరాటం అది. తెలిసిన వారు పెద్దలు ఎట్లో కట్టి ఇట్లయితే పాడైపోతారు కదా, ఇట్లయితే భక్తి జీవితం వెనక్కిబడిపోతుంది కదా. మన బలమంతా సహవాసంలోనే ఉంది. చూడండి, సహవాసానికి దూరమైతే మనం ఎండిపోతాం. ఇది దేవుని ఇల్లు. ఈ ఇంట్లో ఉండేవారి పైకి ఎత్తబడతారు, మన ఇండ్లలో ఉండేవాళ్ళు కాదు. నీ ఇండ్లు ఎంత 10 అంతస్తులు ఉండొచ్చుగాక, ఇది గుడిసె అయినప్పటికీ ఈ ఇంటిని ప్రేమించాలా. ఇది మన ఇల్లు. ఈ ఇంటికి రావడానికి ఎందుకంత బాధ? ఈ ఇంట్లో ఎంతసేపు ఉండగలిగితే అంత ఆశీర్వాదం. ఇది దేవుని బడి. దేవుని బడికి రోజు వస్తే నువ్వు శిష్యునిగా శిష్యురాలిగా మారుతావు. ఎన్నడూ బడికి రాకపోతే చదువు వస్తుందా? బడికి రాని పిల్లలకి చదువు వస్తుంది చెప్పండి? సంవత్సరానికి 220 రోజులు పైబడి బడికి రావాలా. రోజు పొద్దున 9కి వస్తే 4 వరకు ఉండాలా. రోజు 8 గంటలు తిప్పలబడి 220 రోజులు బడి చదివితే 10వ తరగతి పాస్ అయినాక పేరు రాసుకోలేడు. అట్లా చదువు వస్తుంది. మరి నెలకోసారి మందిరానికి వచ్చి, వారానికి ఒకసారి మందిరానికి వచ్చి, నేను ఎందుకో ఎదగలేకపోతున్నా అంటుండరు ఒక ఆయన. తెల్దా ఎందుకు ఎదగలేందో? ఎందుకో అన్న భక్తి జీవితంలో ఎదగలేకపోతున్నానంటే ఒకటే ఒక కారణం, నువ్వు దేవునింటిని ప్రేమించడం లేదు. ముళ్ళ మీద కూర్చున్నట్టుంది మందిరంలో. ఎప్పుడెప్పుడు వదిలితే వదులుదామా, ఎప్పుడెప్పుడు వదిలితే ఇంటికి వెళ్దామా? అది మన అవగాహన లోపం అండి. ఇది దేవుని ఇంటిలో మనము రూపాంతరపరచబడతాం, మార్చబడతాం. దేవుని పిల్లలు బడిపోయి పిల్లలు చూడండి, 1వ తరగతిలో చేర్పించినప్పుడు ఆ అంటే ఆ రాదు, ఈ అంటే ఈ రాదు. 5వ తరగతి అయిపోయేసరికి ఎన్ని మార్పులు వచ్చింటాయి. చదవగలుగుతాడు, రాయగలుగుతాడు, లెక్కలు చేయగలుగుతాడు. అదే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత MBBS ఫస్ట్ ఇయర్ చేరినప్పటికీ ఏమి రాదు. 5 ఏళ్ళు అయిపోయేసరికి పొట్ట నిలువు కోసి, గుండెను మార్చి, పేగులు తిప్పి, అట్ట తిప్పి, కుట్టేసి బయటకు వచ్చేస్తాడు. ఏం మార్పు వచ్చిందిరా? మనకెన్నాళ్ళు కావాలా మారాలంటే? ఎన్నాళ్ళు కావాలమ్మా? నమ్ముకున్నప్పుడు ఇప్పుడు మనం మారిపోవాలంటే ఇది దేవుని బడి, సిలబస్ దండిగా ఉంది. ఎప్పుడు కవర్ కావాలా? పెళ్ళి గురించి చెప్పాలా, కుటుంబాన్ని గురించి చెప్పాలా, మందిరానికి రావడం గురించి చెప్పాలా, కూడికల గురించి చెప్పాలా. ఈ సిలబస్ అంతా ఎప్పుడు కవర్ కావాలా? కూర్చుంటే కదా సిలబస్ కవర్ అయ్యేది. ఆ సిలబస్ కవర్ కాదు,
ఆ పాఠాలు వినవు, ఆ పాఠాలు పరీక్షలు వస్తే ఉత్త పేపర్ ఇచ్చి వస్తావు. దేవుని సంధిలో కూడా ఇంతే. మనం ఎన్నడూ వినలే, మందిరంలో ఎన్నడూ కూర్చోం, ఎన్నడూ చదవం. అది పరీక్ష వచ్చిందనుకో ఫెయిల్ అయిపోతాం. ఎందుకు జయించలేకపోతున్నావు శ్రమను? ఎందుకు మందిరానికి సక్రమంగా రాలేకపోతున్నావు? ఎందుకు టయానికి రాలేకపోతున్నావు? ఆ పాఠం కవర్ కాలే నీకు ఎన్నడూ, ఎవరు చెప్పలే. వచ్చేమవుతుంది, రాకపోతే ఏమవుతుంది అని తెలిసింటే ఆ పాఠంలో పరీక్ష వచ్చినప్పుడు నిలబడతావు. అందుకే బైబిల్ గ్రంథం అంతా గొప్ప సిలబస్. ఈ సిలబస్ కవర్ కావాలంటే క్రమం తప్పకుండా కూడికలు వినాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం మన మనసును మారుస్తుంది. అప్పుడు మనం రూపాంతరం చెందుతాం. అరే వీళ్ళేమో మారిపోతుండారన్నా. ఒకప్పుడు డబ్బుల మీద, నగల మీద ఆశ ఉండేవాళ్ళు, ఇప్పుడు దానిల మీద మనసే లేదన్న వీళ్ళకి. నగలు పెట్టుకోవాలన్న ఆలోచన లేదన్నా, వాళ్ళంతటా వాళ్ళే పక్కన పెడుతున్నారన్న. ఏమి అంటే మన బోధకుడు మంచి బోధకుడు. ఇంత గొప్ప బోధకుడిని పెట్టుకొని ఏమి నేర్చుకోలేకపోతే మనం ఎంత దౌర్భాగ్యులమవుతాం. వాళ్ళకంటే చెప్పేవాడు లేడు. నీకు లేడా చెప్పేవాడు? చెప్పేవాడు ఉన్నాడు. ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్పే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గరకు వచ్చి వింటే కదా. అవి వినం, మనం ఎట్ట చేస్తాం అట్ట చేస్తాం, నష్టపోతాం, ఏడ్చుకుంటా కూర్చుంటాం. కానీ దేవుడు చెప్పడా? అందుకే అబ్రహాము యొక్క చూపు దేవుడు చెప్పిన దాని మీదనే, అబ్రహాము నడక దేవుడు చెప్పిన చోటికి. చివరిది చూడండి, 22వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. 9వ వచనం, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠంపైనున్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా, అంటే దేవుడు ఎట్లా చెప్పినాడో అట్లే చేస్తున్నాడు. దేవుడు చెప్పిన దాన్ని చూశాడు. దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు. దేవుడు చెప్పినట్లు చేసినాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకేదైనా ఇబ్బంది కలిగిందంటే దేవుడు చెప్పినట్టు చెయ్యకనే. కానాను వివాహంలో ఆయన మీతో చెప్పునది చేసినారు. ఏమైంది? అద్భుతం జరిగింది. మన కుటుంబాల్లో, మన జీవితంలో అద్భుతం జరగాలంటే ఇదే. ఆయన నీతో చెప్పింది చెయ్యి, జరగకపోతే అడుగు. మనము దేవునికే సలహాలు ఇస్తాం. 6 రాతి బాణలు నీళ్ళతో నింపండి అంటే ఎందుకు ప్రభువా అని అడుగుతాం మనమైతే. అదేప్ప నీళ్ళను ద్రాక్షరసంగా చేస్తానంటే ఆ చేసేది ఏదో ఈడ చేయొచ్చు కదంగా. మళ్ళీ అవి ఎత్తుకొచ్చి ఈడ పోయడం తిప్పలు కదా. ఈడే నీళ్ళుండ ఇటుకే రా ప్రభువా అంటారు. కానీ దాసుని లక్షణం అది కాదు. ప్రభు ఆజ్ఞాపిస్తే చేతులు పట్టుకొని చేయాలంతే. అబ్రాం అంతే. అబ్రాం బాగా ఆలోచన చేశాడు. ఇస్సాకు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఇస్సాకు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? కొడుకు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? కొడుకు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవుని వల్ల కొడుకు వచ్చినాడా, కొడుకు వల్ల దేవుడు వచ్చినాడా? ఎవరి వల్ల వచ్చినాడు చెప్పండి. నా దేవుని వల్ల ఈడు ఇస్సాకు వచ్చినాడు. ఇస్సాకు వల్ల దేవుడు రాలే. ఇస్సాకును పోగొట్టుకుంటే ఇంకొక ఇస్సాకుని ఇయ్యగలడు దేవుడు. 100 ఏండ్లలో ఇచ్చినవాడు 150 ఏండ్లకు కూడా ఇవ్వగలడు. కానీ దేవుని పోగొట్టుకుంటే ఈ కొడుకు కోసం ఇస్సాకు గాడు దేవుడు తెస్తాడా? మళ్ళా పని దేవుని సన్నిధి, పని దేవుని సన్నిధి. పని ముఖ్యమా, దేవుని సన్నిధి ముఖ్యమా? పని కోసం దేవుని సన్నిధి విడిచిపెడదామా, దేవుని సన్నిధి కోసం పనిని వదిలిపెడదామా? ఏమి నీ ప్రయారిటీ చెప్పు. అదే మన గొప్పతనాన్ని నిర్దేశిస్తుంది. అబ్రాహాము అనుకున్నాడు, నాకు నా కొడుకు కంటే దేవుడే ముఖ్యం అనుకున్నాడు. అందుకే చెప్పినట్టు చేశాడు. కొడుకు బలి ఇవ్వడం కోసం అంత క్రమంగా పేర్చాలన్నా కట్టెలు అట బడబడేసి ఇంకా చంపేదానికి ఎందుకులే ప్రభువా, ఇంకా చంపడానికి దానికి ఇంత చక్కగా పేర్చి అవి ఇవి ముందే బాధ ఎక్కువైంది నాకు అనలే. దేవుడు చెప్పినట్టుగా కట్టెలు చక్కగా పేర్చి బలిపీఠం కట్టి పిల్లవాడిని బంధించి కత్తి పట్టుకొని దేవుడు ఏం చెప్పినాడో అది తూచా తప్పకుండా చేస్తున్నాడు. కష్టకాలంలో కూడా తనకు నచ్చని విషయమైనప్పటికీ
ఇది నమ్ముకో, ఇది చెప్పండి. దేవుడు చెప్పినాడంటే నీకు నచ్చకపోయినా, నీకు నష్టం కలిగినా, నీకు బాధ కలిగినా కూడా చేసేసి నా మాట విని చేయండి. నీకు నచ్చకపోయినా ఎందుకు చేస్తున్నావు? ఇది నాకు నచ్చలేదన్నా, కానీ నా దేవుడు చెప్పిన తర్వాత చేయకుండా ఉండలేను. పేతురు అన్నాడు కదా లూకాసు వార్తలో, పేతురు అన్నాడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప పడలేదు, అయినను నీ మాట చొప్పున నువ్వు చెప్పినావు కాబట్టి వేస్తుండా, లేకపోతే నేను వేయను. ఎవరు చెప్పినా వేయను ప్రభువా, ఎందుకంటే ఏం పడవని తెలిసి ఎందుకు వేస్తాను? రాత్రంతా చూసినాం, అదే సముద్రం, అదే వల, అదే బోటు, అదే మనుషులం, ఇంకా అప్పుడు లేనివి ఇప్పుడు ఎందుకు వస్తాయి? రాత్రంతా ఎడారి జీవితం, తెల్లవారితే సస్యశ్యామలం అయిపోయింది, వలలు పిగిలిపోయింత చేపలు. ఒకటే ఒక తేడా, రాత్రి దేవుడు లేడు, పొద్దున యేసయ్య ఉన్నాడు. రాత్రి దేవుని మాట లేదు, ఇప్పుడు యేసయ్య మాట ఉంది. ఇంకా అదే తేడా. జీవితాలు కూడా అంతే. యేసయ్య లేని జీవితం, యేసయ్య మాట వినని జీవితం ఎడారి జీవితమే. యేసయ్యను కలిగిన జీవితం, యేసయ్య మాటకు విలువ ఇచ్చే జీవితం పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుంది. అబ్రాహాం పట్ల దేవుడు చేసిన కార్యాలు, దేవుని పట్ల అబ్రాహాం చేసిన కార్యాలు, అందుకే అబ్రాహాం మహారాజు లెక్క బతికినాడు. మనం కూడా దేవుడు చెప్పినట్టు చేస్తే, దేవుడు చూడమన్నవి చూస్తే, దేవుడు చెప్పిన చోటికి వెళ్తే మన బ్రతుకు కూడా సింహాసనము లేకపోయినప్పటికీ రాజులమే, రాణులమే. ఒక మాట అంటుంటారు కదా, సింహానికి సింహాసనం అక్కర్లే, ఏడ కూర్చుంటే అదే సింహాసనం అంట. నీతిమంతులు దేనితో పోల్చబడ్డారు? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు. ఎస్, లోకంలో మనం రాజులం. కాబట్టి మహారాజుల కాలనీలో నివసించే వాళ్ళు మహారాజు లెక్కనే బతకండి. అది నా ఆశ. నిజంగా వీళ్ళు మహారాజులు రానాలా, కోటీశ్వరులు వచ్చి మా కోట్లు ఏం పనికి వస్తారా వీళ్ళ ముందర? వీళ్ళ సంతోషము, వీళ్ళ ఆనందము, వీళ్ళ నిరీక్షణ, వీళ్ళ విశ్వాసం, వీళ్ళ ప్రేమ, వీళ్ళ యొక్క దీర్ఘశాంతం మా బతుకులకి ఎన్నడొస్తాయి? మాకు కోట్లు ఉండొచ్చుగాక, ఇంత సంతోషం ఎక్కడదన్నా? మా కోట్లుండొచ్చుగాక, ద్వేషముతో అల్లాడిసి వస్తున్నాం. వీళ్ళు ఎంత ప్రేమించుకుంటున్నారన్నా, హృదయము నిండా నిమ్మలంగా పడుకుంటే 5 నిమిషాలకి నిద్రపోగలుగుతున్నారు. మేము ఏసీలు పెట్టుకొని డన్లప్ పరుపుల మీద పడుకున్న నిద్ర రావడం లేదు. నిజంగా మహారాజులో మేము కాదు, మీరే అని చెప్పి వెళ్ళాలి. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.